హెరిసిస్ అంటే ఈ ఐక్యతను పాడు చేసే వ్యక్తి తన సొంత అభిప్రాయాలు, తన వికృతమైనటువంటి అభిప్రాయాలను సంఘం మీద ఆపాదిస్తాడు. దేవునికి వందనాలు, మనలో అలాంటి వారు లేరు. ఎప్పుడైతే మనము ఈ సంఘం దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచాడు, దానికోసం మీరు కనిపెట్టుకుని ఉండండి అని అపోస్తులిక బోధలో మనము గమనించినట్లయితే, దేవుని సంఘాలన్నీ దేవుడే కొనుక్కున్నాడు రక్తమిచ్చి, మనమే కాదు. ఎన్నోసార్లు మీకు చెప్పాను. అయితే ఇది నా చర్చి, నా మంద, నా చర్చి అనేటువంటి నా అనే వస్తే ఆటోమేటిక్గా మీ మైండ్లో ఈ స్కిష్మా మరియు హెరిసిస్ అనేటువంటి ఆ యొక్క విషయాలు దూరిపోతాయి. అంటే దేవుని సంఘములో ఉండేటువంటి ఐక్యతను పాడు చేయుట సిస్కమా అని చెప్పవచ్చు. హెరిసిస్ అంటే ఆ సంఘాన్ని ఆ విధంగా ఐక్యతను పాడు చేసేటువంటి వ్యక్తులు వారి వ్యక్తిగత అభిప్రాయాలను వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి సిద్ధాంతాలను వారు ఆపాదించి అసలు డాక్టర్కి కీడు చేసే విధంగా ఈ వ్యక్తులు ఉంటారు. సో క్రీస్తు శరీరం అనే సంఘం, ఆల్ చర్చెస్, లేక ఒక విడిగా దేవుని సంఘం చూస్తే దేవుని సంఘాల్లో వర్గాలు, విభేదాలు, విడిపోట్లు, చీలికలు, నాయకుల మధ్య చీలికుంటేనే స్కిస్మా. ఒకడొకడు అంటాడు, మనం ఇవాళ ఫెలోషిప్ మీటింగ్కి వెళ్దాం రండి అంటే, గడిదిగుడ్డి ఎందుకు కదా, ఆయన ఏదో అవసరం ఉండి చేస్తున్నాడులే, సంతకం పెట్టించుకోవడానికి రమ్మన్నాడు. ఇట్లాంటి విమర్శలు చేసే వాళ్ళంతా కూడా, విభేదాలు కల్పించే వాళ్ళంతా కూడా హెరిసిస్. అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విధానంలో కూడా గమనించకుండా కామెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు దేవుని సంఘాల్లో. అది ఎవడు పూనుకోకపోతే మరి అందరినీ ఒక త్రాటి మీదకి ఎలా తీసుకొస్తాం? స్కిస్మా అంటే చీలిక. అవి రకరకాల కారణాలతో వ్యక్తుల మధ్య, అంటే లీడర్స్ మధ్య చీలికలు వస్తాయి. ముఖ్యంగా హెరిసిస్ అంటే భిన్నాభిప్రాయాలు. ఈ భిన్నాభిప్రాయాలు, చీలికలు సంఘంలో దూరితే ఆటోమేటిక్గా ఒరిజినల్ డాక్టర్ని దెబ్బతినేస్తుంది. మనం ఇప్పటి వరకు కాపాడుకోగలిగాం. అయితే వచ్చే దినాల్లో, లేకపోతే 1 సంవత్సరమో 2 సంవత్సరాల్లో మన మీద సూపర్వైజేషన్ లేనప్పుడు ఎలాగుంటాయి అనే ఆలోచనలో ఈ వాక్యాన్ని మీకు చెబుతున్నాను. మనకు చాలా ముఖ్యమైనటువంటి అపోస్తలిక్ డాక్ట్రిన్ ఉంది. 7 స్టెప్స్, ఎటర్నల్ సెక్యూరిటీ, హౌస్ ఆఫ్ గాడ్, దాన్ని బేతేల్ అంటారు, దేవుని ఇల్లు, దేవుని రాజ్యం, సాంక్టిఫికేషన్, సెపరేషన్, పరిశుద్ధ యాజకుల పరిచర్య, క్రీస్తు న్యాయపీఠం, దాన్ని బెమా సీట్ అంటారు. ఇదన్నీ మీకు చెప్పేశాను నేను ఆల్రెడీ కీ డాక్టర్నల్ ఆస్పెక్ట్స్లో చెప్పడం జరిగింది. బెమా సీట్ అంటే ఏంటంటే, బహుమతులు ఇవ్వడానికి వినియోగించే సీట్ని బెమా సీట్ అంటారు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎత్తబడినటువంటి విశ్వాసులందరూ కూడా నిలబడతారు. ఎందుకంటే బహుమతులు తీసుకోవాలా వద్దా, వెండి బంగారము వెలగల రాళ్లతో వాడి జీవితం నిర్మించిపోయి సాక్ష్య జీవితం ఉంటే వాడు బహుమతులు 5 క్రిస్టియన్ క్రౌన్స్ వాడికి వస్తాయి, ఎన్నో కన్నా వస్తాయి. ఒకవేళ వెండి బంగారము ఇలాంటి వాటితో జీవితాన్ని, అంటే వాల్యుబుల్ జీవితాము సాక్ష్యం కలగకుండా వాడు బుద్ధులు బట్టి, వాడి బిహేవియర్ బట్టి దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గంలో వాడు నడిచినప్పటికీ వాడు ప్రభువుని నమ్మాడు కాబట్టి ఆ క్రీస్తు న్యాయపీఠం వద్ద వాడికి
నరకానికి పొమ్మనడానికి ఉండదు, కానీ ఆ జడ్జిమెంటు వాడికి బహుమానాలు ఇవ్వడం ప్రభు. అదే బెమా సీట్. బెమా సీట్ ఈజ్ మెంట్ ఫర్ టు గివ్ రివార్డ్స్. అదే క్రీస్తు న్యాయపీఠం. ఇవన్నీ మీకు వివరంగా చెప్పాను నేను కీ డాక్టర్నల్ ఆస్పెక్ట్స్లో. ఈ స్కిస్మా అంటే వర్గాలు, విభేదాలు, హెరిసిస్ భిన్నాభిప్రాయాలు, ఈ మాటలంట కొత్త నిబంధన గ్రంథంలో అవమానకరమైనటువంటిగా విభేదాలు, విమతలలో ఒక అవమానకరమైనటువంటి మాటలుగా వీటిని బైబిల్లో కొత్త నిబంధన గ్రంథంలో చూడవచ్చును. అంటే పౌలు గారు మరి కొన్ని వేల సంవత్సరాల కిందటే తొలి చర్చిలు ఏర్పాటు చేసేటప్పుడే పరిశుద్ధాత్మతో ఊహించి ఈ విభేదాలు, ఒకళ్ళ మధ్య ఒకళ్ళు ఉండేటువంటి గొడవలు, వాటి గురించి ముందే దేవుడు పౌలు ద్వారా రాయించాడు. అసలే ఈ విభేదాలు, వర్గాలు మన చర్చనే కాదు, ఈ చర్చిల్లో క్రీస్తు రక్తము చేత ఆయన సంపాదించినటువంటి విశ్వాసుల ఐక్యతను పాడు చేయడానికి సాతాను పన్నినటువంటి గొప్ప పన్నాగమే స్కిస్మా, హెరిసిస్. ఆయనేమో అందరూ ఐక్యంగా ఉండాలి, మీరు నా నామం పేరట పిలువబడిన వాళ్ళంటే, సాతాను ఏం చేస్తాడంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ. చూడండి, రాజకీయ నాయకులు అలా చేస్తూ ఉంటారు, డివైడ్ చేసేసి రూల్ చేస్తారు. కులాల వారిగా డివిజన్, డబ్బు ఉన్నవారిగా డివిజన్, అలా చేసి పబ్బం గడుపుకుంటారు. సాతాను కూడా అంతే. సో డివైడ్ అండ్ కాంకర్ అంటే డివైడ్ చేయడము, రూల్ చేయడం భాగంగానే ఆ దాంట్లో వ్యూహంగానే సాతాను ఈ చర్చ్లో వర్గాలు, విభజనలు గురించి వ్రాయడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే కాతేరులో ఒక లూథరన్ చర్చ్ ఉంది. ఇంచుమించు ఒక 40 కుటుంబాలు ఆ చర్చ్కి వెళతాయి. ఏదో చర్చ్ బిల్డింగు మళ్ళీ ఎన్హాన్స్ పెంచుకోవడమో, లేకపోతే కొత్తది ఏదన్నా పార్సనేజ్లా కట్టడమో, దాని గురించి తర్జన భర్జనలు చేసుకుని ఒకడి మాట నగ్గకపోతే వాడు 20 కుటుంబాలను బయటకి తీసిపోయి వేరే చర్చ్ పెట్టుకున్నాడు, లూథరన్ చర్చ్ కాతేరులో. 40 కుటుంబాల్లో 20 కుటుంబాలను తగ్గొట్టగలిగాడు. అంటే సాటనిక్ ఫోర్స్ ఉంటుందన్నమాట దాంట్లో. వర్గాలు, విభేదాలు, స్కిస్మా అండ్ హెరిసిస్. దేవుని సంఘాలు 27 ఏళ్ళు అయిపోయి స్థాపించి, దేవునికి వందనాలు, అలాంటి వర్గ విభేదాలు, భేదాలు కల్పించేవారు లేకపోవడం అనేది మనకొక బ్లెస్సింగ్. మాకు కూడా బిగినింగ్లో ఒక 4-5 ఉండేవాళ్ళు. అందరికీ కొత్తలో ఆధిపత్య పోరులాగా సంఘంలోనే కొంతమంది ముఖ్య నాయకుడికి ప్రాబ్లమ్స్ కలగజేసేటువంటి, నాకు కూడా నాకు సంఘ నాయకులు ప్రాబ్లం కలగజేయడం కాదు, సంఘంలో కూడా కొంతమంది బయటకు పోయారు తర్వాత వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్. వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే పౌలు గారు అంటాడు, మానవ స్వభావాన్ని బట్టి ఆ విశ్వాసులు ప్రవర్తించుట. దేవుని చర్చి, దేవుని సంఘం అని, ఇది దేవుని ఇల్లు, దేవుడు ఆస్తి, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించాడు అనేటువంటి కాన్సెప్ట్ పోయి, ఇది నాది, నా ఆస్తి అనేటువంటి విధానంలో మానవ స్వభావాన్ని, ఈ ఆలోచనలోనికి చొప్పించడం వల్ల దైవ స్వభావం వెనక్కిపోయి ఈ తిరుగుబాటు ధోరణిని కల్పించే విధంగా సాతానుడు విశ్వాసుల్లో, నాయకుల్లో పనిచేస్తున్నాడు. అంటే
చర్చ్ విషయాలు డీల్ చేసేటప్పుడు మానవ స్వభావంతో వాటిని ఆలోచించకూడదు. దేవుని దృష్టిలో అది సరైందా కాదా అనే విధముగానే దాన్ని పరిష్కారానికి కనుక్కోవాలి. నాయకులు అంతే, ఫారినర్స్ అయినా చెన్నై వాళ్ళైనా ఎవరైనా వాళ్ళ ఉద్దేశాలు నెరవేర్చుకునే విధంగా కొన్ని విషయాలను నాయకుల మీద, సంఘం మీద ఇంపోజ్ చేయకూడదు. ఇది దేవుని కార్యము, దేవుని సంఘం, దేవుని యొక్క పరిశుద్ధులతో మనం మాట్లాడుతున్నాం. బైబిల్లో ఏముందో ఇంకా గ్రాడ్యువల్గా మీరు నేర్చుకుంటారు. మాట్లాడేటప్పుడు కూడా అపోజిషన్గా ఉంటున్నటువంటి విశ్వాసుల్ని కూడా ప్రేమగా మాట్లాడమన్నాడు. అరుసుకోవడం, కేకలేసుకోవడం కాదు. త్వరలోనే చూడబోతున్నావి. స్కిస్మాలోంచే స్కిజం అనేటువంటి మాట వచ్చింది. ఇవన్నీ లాటిన్, గ్రీక్ పదాలు. స్కిజం అంటే చీలిక. చర్చ్ని చీల్చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ స్వార్థపరత్వం కోసం. నాయకులను చీల్చే వాళ్ళు ఉంటారు. ఇది సిద్ధాంతపరమైన లోపం కాదు, వ్యక్తుల యొక్క మానవ స్వభావం, వాళ్ళకు ఉండేటువంటి సెల్ఫిష్ మోటివ్స్ బట్టి అలా చేస్తూ ఉంటారు. సో కొత్త నిబంధనలో చర్చి ఐక్యతకు, చర్చ్ అంటే విశ్వాసుల సముదాయం, బిల్డింగ్లు కాదు, విశ్వాసుల ఐక్యతకు ముప్పుగా స్కిజం అంటే విభేదాలు లేక చీలికల గురించి వార్నింగ్ ఇస్తున్నాడు. విశ్వాసుల మధ్య ప్రేమ, అవగాహన, ఐక్యత ఉండాలి. అంటే సంఘం కానీ లేకంటే ఫెలోషిప్, మన ఫెలోషిప్ లీడర్స్ ఉన్నారు. ఆ ఫెలోషిప్ లీడర్స్ ఏదో కొంతమంది తాపత్రపడి మీటింగ్లు పెడుతున్నారు, డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నారు. సంఘం యొక్క మొత్తం ఓవరాల్లో దేవుని సంఘాల యొక్క ఫెలోషిప్, నాయకుల ఫెలోషిప్ అది సామరస్యపూర్వకంగా జరిగిపోతుంది సహవాసం. మనం ఇక్కడ రెండు రకాలైనటువంటి వ్యక్తులను చూడాలి. సంఘపు సహవాసము, లీడర్ల సహవాసం. మీ సంఘంలో అందరూ ఐక్యతగా ఉంటున్నారు, అందరూ ప్రభు బిడ్డలే, అందరూ చక్కగా పరిచర్యలో పాల్గొంటున్నారంటే కుదరదు. ఇక్కడ సంఘపు నాయకుల మధ్య కూడా విభేదాలు లేకుండా ఆ ఫెలోషిప్ను ఎవరో ఒకళ్ళిద్దరు ఏదన్నా విమర్శించినా దాన్ని కొనసాగింప చేయాలి. అంటే దేవుని సంఘము భంగపడుతుంది. ఓవరాల్గా క్రీస్తు శరీరం అనే సంఘం కూడా అటువంటి వ్యక్తుల వల్ల విభేదాలు సృష్టించే వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ దేవుని సంఘాలన్నీ కూడా క్రీస్తు శరీరంలో భాగాలు. క్రీస్తు శరీరం అనే సంఘం అంటే విశ్వవ్యాప్త విశ్వాసులు, కంటికి కనిపించదు, అది ఇన్విజిబుల్ చర్చ్. ఇందులో అన్ని సంఘాలు ఉంటారు. మనము ప్రత్యేకమైన గుంపుగా దేవుని సంఘాలు వ్యవహరిస్తూ ఉంటారు. సో చర్చ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్లో అందరూ ఉంటారు. మొత్తం మనము ప్రత్యేకింపబడిన వాళ్ళం. దేవుని సంఘంగా మనల్ని కొంతమంది ఏర్పాటు చేసుకున్నారు, అది అలాగే నడుస్తుంది. దేవుని సంఘము కంటికి కనిపించదు. అయితే ఈ క్రీస్తు శరీరం అనే సంఘంలో విశ్వాసులు ఉంటారు, వాళ్ళ కంటికి కనిపించదు, ఇన్విజిబుల్ చర్చ్. దేవుని సంఘం అనేది ఇక్కడ చూడండి, చెన్నై, రాజమండ్రి, లివర్పూల్, గంటి, చెప్పెల్ల, రావులపాలెం వీటిని మాత్రమే వేసాం అప్పటికి. ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఉన్నాయంటే లీడర్స్ ముందు కలవాలి. ఈ లీడర్స్ అందుకని ఇప్పుడు చూడండి, బయట డెనామినేషన్స్ భేదం లేకుండా పాస్టర్స్ ఫెలోషిప్లన్నీ ఊరికి పెట్టుకున్నారు, డిస్ట్రిక్ట్కి, స్టేట్కి. ఎందుకు? ఏదైనా అవసరం వచ్చినా ఎవడో చనిపోయాడు అనుకోండి, 25,000, 50,000, 5,000 ఎంతో సహాయం చేస్తారు. ఏదో శుభకరమైంది కొంత సహాయం చేస్తారు. ఫెలోషిప్. మనోళ్ళు కూడా కొంతకాలం సెక్రటరీలుగా, ప్రెసిడెంట్లుగా ఉన్నారు. దాన్ని వద్దని చెప్పాం, మానేశారు. మరి మన ఫెలోషిప్
మన చర్చెస్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్కు అటువంటి విధముగా ఆర్థిక సహాయము ఉండదు, మనమే వేసుకోవాలి. సో ఆ విధముగా ఫెలోషిప్ నాయకులంతా కలిసి ఉండకుండా ఉండే విధముగా సాతానుడు కుయుక్తి పొందుతూ ఉంటాడు. అంటే దేవుని సంఘాన్ని చీల్చివేసే విధముగా కొంతమంది ఎవరైనా ప్రయత్నం చేస్తే దాన్ని స్కిజం అంటారు. హెరిసిస్ అంటే విభేదాలు సృష్టికర్త అనండి. సో ఈ విధంగా చర్చ్ ఆఫ్ గాడ్ అంటే చర్చ్ ఆఫ్ గాడ్లో ఉండే సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఉండడం అంటే లీడర్స్ ఐక్యంగా ఉండాలి ముందు. ఈ ఐక్యతను పోగొట్టేటువంటి దిశలో సాతానుడు కుయుక్తులు పొందుతూ ఉంటాడు. దాని పట్ల మనం కేర్ఫుల్గా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో చర్చ్ డివైడెడ్ ఓవర్ లీడర్స్, నాయకుల మధ్య విభేదాలు. 10వ వచనం చదువుతాను. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడాలని, మీలో కక్షలు లేక ఏక మనస్సుతో ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండాలని మన ప్రభువైన యేసు పేరట మిమ్మల్ని వేడుకొంచున్నాను. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, in the name of our Lord Jesus Christ, that all of you agree with one another in what you say. మీరు మాట్లాడేది దాన్ని మీరు అంగీకరించాలి. అండ్ దేర్ బీ నో డివిజన్స్ అమాంగ్ యూ, మీలో విభేదాలు ఉండకూడదు. బట్ దట్ యు బీ పర్ఫెక్ట్లీ యునైటెడ్ ఇన్ మైండ్ అండ్ థాట్. మీ మైండ్ థాట్ అది సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. వృద్ధాప్యంలో లేక అనారోగ్యాల వల్ల మైండ్ స్లిప్ అయిపోతుంది, కొంతమందికి మర్చిపోతూ ఉంటారు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు. అలాంటి విధంగా మీరు ప్రవర్తించకూడదు ఆరోగ్యవంతులుగా ఉన్నటువంటి నాయకులు. సో ఈ లీడర్స్ ఎప్పుడు కూడా ఏక మనస్సు ఏకతాత్పర్యం. ఈవేళ ఏదో మనం ఫలానా వ్యక్తికి బాగోలేదంటే ఏక మనస్సు, దానికి మళ్ళీ పెడార్థాలు తీసి ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమను, లేకపోతే ఇంకోటి మోడీ గారు సాయం చేస్తాడని, ఇట్లాంటి మాటలు సంఘాన్ని బలహీనం చేసేస్తాయి. మీరు సన్నద్ధులై ఉండాలి ఏకతాత్పర్యంతో, ఒకే మీనింగ్తో. అందుకు నేను ముందులోనే మీకు చెప్పాను, ఏదైనా మీకు విభేదాలు ఉంటే ఆ విభేదాలను పక్కకి పెట్టేసి ఎవరైతే ఆ మంచి కార్యాన్ని చేయబోతున్నారో వాళ్ళకి సహకరించాలి. ఇప్పుడు దేవుని సంఘాల్లో ఒక రూల్ ఉందని చెప్పాను. ఉన్నటువంటి నాయకులు ఓవర్సీల్లో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు కోరుకుంటున్నారనుకోండి, మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోవాలి. వీళ్ళు ఏదో ప్రతిపక్షంగా ఉన్నట్టు వాళ్ళు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు అధికార పార్టీ అన్నట్టు బిహేవ్ చేయకూడదు. అందరూ కలిసిపోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11, 18, 19 అంటాడు, మీరు చర్చ్ కింద కూడినప్పుడు మీలో డివిజన్స్ కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమే. ఈ డివిజన్ అనేది స్టార్టింగ్ నుంచే వచ్చేసింది, 1st సెంచరీ నుంచే వచ్చింది. ఆదాము అవ్వలు 6000 సంవత్సరాల కిందట వాళ్ళ మానవ సృష్టి జరిగింది అనుకుంటే, ఆదాము అవ్వల నుంచి పాపం వచ్చేసింది. మానవ జాతికి ఇప్పటి వరకు కూడా పాపం పీడిస్తుంది. అలాగే చర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పుడు అప్పటి నుంచి కలహాలు, విమతలు, ఈ హెరిసిస్ విభేదాలు, వర్గాలు, స్కిస్మా ప్రారంభమైపోయాయి. పాపం ఎలాగ ఆదాం నుంచి వచ్చిందో ఆటోమేటిక్గా సాతాను తొలి సంఘాల్లోనే ప్రవేశపెట్టేశాడు. మాకు చర్చ్ ఆఫ్ గాడ్ రాజమండ్రి 14 ఫిబ్రవరి 2002లో ప్రారంభమైంది. ఒక 20 మందితో, తర్వాత 40 మంది అయ్యారు, తర్వాత 50. కొంతకాలానికి 10 మంది మానేశారు. ఏయో భేదాలు, వీళ్ళకి ఫారెన్ డబ్బు వచ్చేస్తుందిరా, ఏమీ రాదు.
ఏమి రాకపోయినా అని చెప్తున్నా నమ్మరు ప్రజలు. అలాగా వీడే తినేటువంటి మనకు వాటా లేదా అనే దానిలో సగం అయిపోయింది చర్చ్. అంటే ఒకడు పోతూ పోతూ వాడొక్కడే వెళ్ళడు, ఓ నలుగురు లాక్కుపోతూ ఉంటాడు. వాళ్ళు పిచ్చోళ్ళగా వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు సఫర్ అయినా ఇంక బాధపడరు. మేము స్కూల్ నిర్వహణలో మేము తెలుసుకుంది ఏంటంటే, ఒక టీచర్ ఏదో విధంగా తను బాధపడిందో హర్ట్ అయిందో మన రూల్స్ నచ్చలేదనుకోండి, ఆ టీచర్ని మనం మానేయమంటే ఉద్యోగం, ఆ టీచర్తో పాటు ఉన్నవాళ్ళే 8 మంది, నలుగురిని తీసిపోయింది ఒక టీచర్. మేము చాలా కష్టపడ్డాం ఆ ఏడాది బయట నుంచి మళ్ళా రిక్రూట్మెంట్ చేసుకోవడానికి. ఈరోజు ఎండింగ్ అది. ఇప్పుడు ఎవడో టీచర్లు దొరకరు. అంటే ఒకటి పోతా పోతా శాన్ అనే దెయ్యంలాగా ఒక దెయ్యం పోతే ఇంకా పలు దెయ్యాలు వచ్చేసన్న విధానంలో ఒక టీచర్ పోతే 4-5 తీసిపోతుంది. అంత నాయకత్వ పట్టుమ కలిగి ఉంటారు. మేనేజ్మెంట్ మాట అంటారు వాళ్ళు. సంఘంలో కూడా ఇంక పాస్టర్ మాట అంటారు. ఎవడైతే కలహాలు నేర్పుతున్నాడో చేస్తున్నాడో వాడు మాట అంటారు. సాతాను అంత తీపిగా చెప్తుంది. అలాగే నాయకుల మధ్య 17 మంది నాయకులు ఉన్నారు. ఎవడో ఏదో అంటాడు, హర్ట్ అయిపోయి మిగతా వాళ్ళు కూడా మాకెందుకులే అనుకుంటారు. ఇక్కడ కుదరదండి. దిస్ ఫెలోషిప్ ఈజ్ ఏ యునైటెడ్ ఫెలోషిప్. నా చర్చి అనుకున్న వాళ్ళని చర్చ్ ఆఫ్ గాడ్ల కింద మనం చేశాం కాబట్టి తొలుతగానే వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్పి మనము వాళ్ళ చేత ఒప్పించుకొని మనం చర్చ్ ఆఫ్ గాడ్లు ఏర్పాటు చేస్తే మనకు తర్వాత సమస్యలు ఉండవు. వాళ్ళ డాక్టర్కి అబాయిడ్ అవుతారు. నువ్వు వెళ్ళి ఇప్పుడు రొట్టెని విరవకుండా రొట్టె ముక్కలు పెట్టేస్తున్నారంటే నువ్వు చెప్పలేదు వాళ్ళకి. అతని తప్పేంటి? నువ్వు ముందు బోధించేటప్పుడు ఏం చెప్పావు? డాక్టర్ని పాటించట్లేదు, సమావేశాలు అయినప్పుడు రావాలి అని నువ్వు చెప్పలేదు. ఖచ్చితంగా ఎందుకు లేదు అని మన వర్గం కాదులే అన్నట్టుగా ఎవరో చెప్పారనుకోండి, ఆటోమేటిక్గా ఆ వ్యక్తి సాతాను లాగేస్తుంది వెనక్కి. చర్చ్లోంచే మీకు చాలాసార్లు చెప్పాను కొన్ని విషయాల్లో. బిల్లీ గ్రహాం గారు ప్రొటెస్టెంట్ థియలాజిస్ట్, మత ప్రచారకుడు, 100 ఏళ్ళు బతికాడు. మంచి యుక్త వయసులో ఆయనతో పాటు 25 ఏళ్ళు సేవ చేసినటువంటి చార్లెస్ టెంపుల్టన్ అనేటువంటి మతబోధకుడు. బిల్లీ గ్రహాం ఎలా చెబితే ప్రజలు ఇన్స్పైర్ అవుతుండేవారో అలాగా ఇన్స్పైర్ చేసినటువంటి చార్లెస్ టెంపుల్టన్ అనేటువంటి వ్యక్తి 25 ఏళ్ళు సేవ చేసి విశ్వాసం నుంచి తొలగిపోయాడు. ఈ క్రిస్టియానిటీలో ప్రభువుని నమ్మటమే కష్టం అయిపోతుంది. మరి ఇంతకాలం ఎలా చెప్పావు నువ్వు? చెప్పాను అంతే. సజీవ సాక్ష్యాలు ఇవన్నీ. మీరు ఒకసారి చార్లెస్ టెంపుల్టన్ అని గూగుల్ సెర్చ్లో మొత్తం చరిత్ర అంతా వచ్చేస్తుంది. అలా చాలామంది, జెర్రీ డీవిట్ అని ఉన్నాడు, వాడు 22 ఏళ్ళు. డాన్ బేకర్ అని ఉన్నాడు, వాడు కూడా 25 ఏళ్ళు. మ్యూజిక్తోనే మినిస్టర్ చేస్తూ ఉంటాడు. వీళ్ళంతా సేవ చేసి 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 25 ఏళ్ళు సేవ చేసి 60వ పడిలోనో 70వ పడిలోనో యేసు ప్రభువుని విమర్శించే స్థాయికి ఎందుకు వెళుతున్నారంటే వాళ్ళది కొంత తప్పు ఉంటుంది, కానీ సాతాను వాళ్ళలో పడిపోయారు. వాళ్ళు సాతాను మనుషులు అలా చేస్తుంది. 25 ఏళ్ళు గొప్ప సేవ బిల్లీ గ్రహాం లాగా చేశాడంటే అది ఆషామాషి వ్యక్త కానే కాదు. మనకంటే ఎన్నో రెట్లు విలువైన వాడు. కానీ మనలను యేసు ప్రభు ఈ యూనిటీలో ఉంచడం వల్ల ఆయన మనలను గొప్ప విలువైనటువంటి లీడర్స్ లాగా మనలను ఆయన భావిస్తున్నాడు. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12, 23, 25లోనూ ఈ ఫెలోషిప్లో తారతమ్య భేదాలు ఉండకూడదు. వీడు ధనికుడు, వీడు విద్యాహీనుడు, వీడు పేదవాడు, వీడు ధనికుడు అని ఉండకూడదు. అందరూ కూడా ఎవ్రీ లీడర్, ఎవ్రీ మెంబర్ ఆఫ్ ది ఫెలోషిప్ మస్ట్ లివ్ టు గ్లోరిఫై గాడ్. అయితే నేను చాలాసార్లు చెప్పాను, దేవుని సంఘాల్లో ఒక పొరపాటు విధానంలో కొంతమంది అర్థం చేసుకున్నారు. ఆల్ ఆర్ ఈక్వల్. ఈక్వల్ ఇన్ ద సెన్స్
ఆ ఫెలోషిప్లో, ఆ చర్చ్లో ఈక్వల్స్ అంటే ఆరాధన చేయటంలో లేక దేవుని సేవ చేయటంలో అందరూ కూడా సమానులే. బట్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ డిఫరెంట్. అడ్మినిస్ట్రేషన్లో ఫారిన్ బ్రదర్స్ ఉంటారు, లీడింగ్ బ్రదర్. మనం ఏం చేసినా లీడింగ్ బ్రదర్స్కి చెప్పుకుంటారు మన ఫారిన్ మిషనరీలు. లీడింగ్ బ్రదర్స్ ఒప్పుకోవాలి. ఎవడైనా ఒక ఓవర్సీర్ అవ్వాలనుకోండి, లీడింగ్ బ్రదర్ దృష్టికి ఇటు సాక్ష్యం అంతా పంపించాలి. ఒక లార్డ్ సర్వెంట్ అవ్వాలనుకోండి, వాడు సాక్ష్యం అంతా లీడింగ్ బ్రదర్కి పంపించాలి. ఇప్పుడు గిఫ్ట్ మన కిరణ్ది అలా పంపించారు, వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు గిఫ్ట్ ఇది కన్సిడరేషన్లో ఉంది, అదేం చిత్తమైతే అవుతుంది. అలాగా వాళ్ళు ఒప్పుకోవాలి. మీకు తెలుసో తెలీదో, పూర్వకాలంలో బాప్తీసాలు తీసుకున్నప్పుడు, ఈవెన్ కాతేరు చర్చ్ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎంతమంది బాప్తీసాలు పొందుతున్నారో వాళ్ళ సాక్ష్యాలన్నీ కూడా మాకు రాసి పంపించండి అని మనము ఇండియన్ ఓవర్సీస్ ద్వారా ఫారెన్ ఓవర్సీస్ పంపిస్తే లీడింగ్ బ్రదర్స్ ఒప్పుకుంటే బాప్తీసాలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఎవడైనా ఇవ్వాలంటాడు, చర్చిలో ఉంటాడో లేదో తెలియదు, మొత్తం ముంచేయండి అని ముంచేస్తున్నారు, అయిపోయింది, ఫినిష్. అంటే డైల్యూషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ వచ్చేసాయి మన చర్చిలో కూడా. ఎందుకంటే పెద్దోళ్ళు అయిపోయేటప్పుడు కొంచెం రిలాక్సేషన్గా అయిపోతారు నాయకులు కూడా. సో అంత కఠినమైనటువంటి బాప్తీసం తీసుకోవడం కూడా అంత ఆషమాషి చర్చ్ ఆఫ్ గాడ్లో. నేను తీసేసుకుంటాను, ఎవరినో పొడగట్లపల్లిలో లేకపోతే రావులపల్లిలో నాయకుడిని తీసుకొచ్చేసేసి ఇచ్చే, అది కాదు క్వశ్చన్ ఇక్కడ. వాడు సాక్ష్యాన్ని మన పెద్దలకు చూపించాలి, ఆ పెద్దలు ఒప్పుకోవాలి. అలాగే హైరార్కీ ఉంటుంది, వాళ్ళు కూడా పరిశుద్ధ యాజకులే, మనం పరిశుద్ధ యాజకులే, ఆల్ ఆర్ ఈక్వల్ అని మీరు ప్రధానమంత్రి మోడీ గారితో నువ్వు నేను వీఆర్ ఆల్ ఇండియన్ సిటిజన్స్ అంటే కుదురుతుందా? అడ్మినిస్ట్రేషన్ ఈజ్ డిఫరెంట్, సర్వీస్ ఈజ్ డిఫరెంట్. ఓవర్సీస్ కమిటీ అనేది అడ్మినిస్ట్రేషన్ సంబంధించింది. సేవ మనందరి బాధ్యత, మనము సేవ చేసుకోవచ్చు ఓవర్సీస్గా. డేకన్లు, చర్చ్లో డేకన్ కూడా మనం ఏర్పాటు చేయకూడదు. డేకన్ ఓవర్సీస్ కూడా మనం రికమెండేషన్ చేసి అయిపోవాలంటే అయిపోతాం. దానికి చాలా రూల్స్ రైమ్స్ ఉన్నాయి. ఈ విధంగా మనము హైరార్కీ లోబడి ఉండాలి. చర్చ్ ఆఫ్ గాడ్లో లోబడి ఉండి బహిష్కరించవచ్చు అని ఉంది చర్చ్ ఆఫ్ గాడ్లో. ఎవడైతే డిజోబీడియన్స్ టు ది ఎల్డర్స్ ఉందో, ఇద్దరు కలిసి దాని మీద అన్వేషణ చేసి తప్పని చెప్తే సస్పెండ్ చేసేస్తారు. ఇంకోటి చర్చ్ ఆఫ్ గాడ్లోకి రావాలంటే ఇప్పుడు చూడండి, మన విదేశీయుల్ని బయటికి పంపించారు. 1 year, 5 years, 6 years, మ్యాక్సిమం 7 years. ఆ తర్వాత కూడా చెప్పలేం, ప్రూవ్ చేసుకోవాలి, ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవాలి, కోర్టుల్లో వాదనలు వేసుకోవాలి. ఇలా రకరకాలుగా సిస్టంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలియకుండానే మనం ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడేయకూడదు ఏ విషయంలో కూడా. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద సెన్స్ ఇన్ డూయింగ్ ద సర్వీస్. అదే కొరింథీయులు 12:23-25లో ఉంది. సో వీడు తక్కువడు మేము పెద్దోళ్ళం అన్నటువంటి విభేదాలు వస్తే అది విభేదాలు కారణమవుతుంది అది కూడా. సో మనం ఒకే మనస్సు, ఒకే తీర్పులో ఐక్యంగా ఉండాలి. స్కిస్మా, డివిజన్స్, వర్గాలుగా ఉండకూడదు. ఈ హెర్సిస్, డిఫరెన్సెస్, భిన్నాభిప్రాయాలు ఉండకూడదు. సైలెంట్గా ఉండాలి. ఘర్షణ అనేది రాకూడదు ఏ విషయంలో కూడా. వీటికి కారణాలు అన్వేషిద్దాం. కొంత రాజకీయం జరగడం, పవర్ మాకు ఉండాలనుకోవడం, కొన్ని కోరికలు, చీకటి కోరికలు ఉంటాయి వాళ్ళకి, అది తీర్చుకోవడం కోసం చర్చ్ని విభజించడానికి ఈ స్కిస్మాటిక్ మైండ్ పనిచేస్తూ ఉంటుంది. అందుకనే తొలి సంఘాల్లో ఇలాగా, ఇది ఏమి కొత్తది కాదు టాపిక్, కానీ మీరు వినడం కొత్త టాపిక్, నేను చెప్పడం కొత్తది. 1 కొరింథీయులు 1:10-17 అంటాడు, మీరు ఏకభావంతో కక్ష లేకుండా ఉండాలి. 11వ వచనంలో అంటాడు, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో కలహాలు ఉన్నాయ్యా ఓ లీడర్స్, మీలో కలహాలు ఉన్నాయి, బొంకకండి, మీరు మీ మనస్సాక్షిని చంపుకోకండి, మీకు కలహములు ఉన్నవని క్లోయే చెప్పాడని పౌలు గారు అంటున్నాడు. క్లోయే అంటాడు మంచి నమ్మకమైనటువంటి వాడు అనమాట పౌల్కి. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, కేఫా అంటే పేతురు, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకుంటున్నారు. వాట్ ఇస్ దిస్?
బిగినింగ్లో కూడా అలాగా 27 ఏళ్ల కిందట రాజమండ్రి చర్చి పలానా దొరది, రావులపల్లి చర్చి పలానా ఫారినర్ది, పొడగట్లపల్లి ఈ 3 బిగినింగ్లో వచ్చేటి దీనికి ఇండియన్ మిషనరీ అయింది అని చెప్పుకునేవారు ప్రజలు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇనిషియేషన్ చేశారు. దేవుడు ప్రభు అంటాడు, మీరు ఇలాగ సంఘాలని విభజించేస్తున్నారే, క్రీస్తు విభజింపబడ్డా? పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డా? పౌలే అంటున్నాడు, పౌలు నామాన్ని మీరు బాప్తీసం పొందారా? ఎవడైనా గొప్పలు చెప్పుకుంటే, బోస్ట్ చేసుకుంటే ప్రభువునందే మీరు అతిశయించండి అంటున్నాడు. అంటే మనుష్యులది కాదు చర్చ్ అనేది, ఇట్స్ నాట్ హ్యూమన్ మేడ్. ఆయన స్వరక్తమే సంపాదించుకున్నాడు, మనల్ని కాపలా కాయడానికి పెట్టుకున్నాడు. మన జీవితం అంతమైపోయే వరకు దాని నమ్మకమైన దాసులుగా పనిచేయాలి. ఈలోపుని ఈ రాజకీయాలు, డివిజన్స్ అన్నీ కూడా మనకు ఉండకూడదు. ఈ డాక్టర్నల్ ఆస్పెక్ట్స్ 7 స్టెప్స్ లాగా 7 మీకు మీ ముందు ఉంచాను. అది ఇంతకుముందే మీకు చెప్పేశాను. చర్చ్ ఆఫ్ గాడ్కి సిద్ధాంతం ఎంత ముఖ్యమో, సిద్ధాంతం అంటే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా. రెండో ప్రాధాన్యత ఏంటంటే యూనిటీ. కబుర్లు చెప్పడమే కానీ దాన్ని ప్రాక్టీస్లో పెట్టడం అనేది మనకు చాలా అలవాటు తక్కువ. యూనిటీ ఎవడ ప్రసంగం చేసినా యూనిటీలో గంట చేస్తాడు, కానీ యూనిటీకి నువ్వేం కృషి చేస్తున్నావు? నేను చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. కానీ వినివాడు అంటాడు, విన్నాడు అండవు. మనం ఏం చేస్తాం? నేనేమి అధికారిని కాదు కదా. పూర్వం అయితే గవర్నమెంట్ కాలేజీ డిగ్రీ ప్రిన్సిపాల్ని, లెక్చరర్లు అంతా భయపడిపోయేవారు, స్టూడెంట్స్ భయపడిపోయారు. 6 జిల్లాల అధికారిని, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో పవర్స్ ఉండేవి. మనం ఏం చెప్పినా అందరూ భయపడి చచ్చేవాళ్ళు. చర్చ్ ఆఫ్ గాడ్లో అలా కుదరదు. రెవోల్ట్ అయిపోయే టైపులోనే ఉంటారు చాలామంది. మేమెందుకు వినాలి? వీడేంటి మాకు బ్రెయిన్ గారు మాకు ఏం చెప్పలేదు కదా ఈ మీటింగ్లకి వెళ్ళమని. అన్నీ ఆయన చెప్పడు. ఆయన కూడా ఆ 75 ఏళ్ళు, ఇంకా ఆయన ఎంతకాలం ఉంటారు? సగాయం గారు, నేను ఎంతకాలం మా వయసులో ఎంతకాలం నిలబడతాయి? మరి యంగ్ లీడర్స్ మీరు ఉన్నారు కదా, మీరు సత్యాలు నేర్చుకోవాలి కదా. మీరు అందరితో పాటు హల్లెలూయా స్తోత్రం. మన అక్కడ చెన్నై నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి మాట్లాడితే అంటే ఒక సంఘంలో వాళ్ళు కామెంట్ చేశారు, ఏంటంటే పెంతెకోస్తు ప్రసంగాల్లాగా చేసేస్తున్నాడు. వాక్యం తీసుకోవడం, దాని మీద చిందులు గంతులు వేసాడు. ఇది డాక్టర్ మన డాక్టర్నల్ ఆస్పెక్ట్ కాదు. అది చెప్పిన మాటే పదే చెప్పడం, చెప్పిన మాటే పదే ప్రజల చేత చెప్పించేయడం. వాళ్ళకి లేదు 50 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా వాళ్ళకి చెప్పేవాడు ఉండాలి కదా. నాకు ఎవడు రాగానే మన నాయకులు 4-5 నాయకులు అక్కడ టిఫిన్ తింటున్నప్పుడు అడిగాను, మీకు నేను ఈ విషయాలు చెప్తున్నాను కదా, మరి నాకెవడు చెప్పాడు? నాకు గురువు ఉన్నాడా? మీకు గురువు ఉన్నాడులే, ఒక నన్నే గురువు అనుకోండి, మీకు ఈ విషయాలన్నీ నేను చెప్తున్నాను, మరి నాకెవడు చెప్పాడు? మన ఫారినర్స్ ఏం చెప్పలేదే. వాళ్ళు వచ్చి ఏడాదికి ఒకసారి ఉంటారు, పోతూ ఉంటారు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, కెపాసిటీ టు అండర్స్టాండ్ ఇచ్చాడు. మన చర్చ్ ఆఫ్ గాడ్ సూత్రాలని 100% పాటించేటువంటి వ్యక్తిగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని నేను భావించి మిమ్మల్ని అదే త్రోవలోకి వెళ్ళమని చెప్తూ ఉంటాను. నేను వెళ్ళను, నా ఇష్టం నాది అంటే ఎవరు ఏం చేయలేరు. బట్ గాడ్ విల్ డెఫినెట్లీ టేక్ యూ ఇంటూ జడ్జిమెంట్. ఇప్పటికే కొంతమంది మీదకి జడ్జిమెంట్ వచ్చేసింది చర్చ్ ఆఫ్ గాడ్లో. 27 ఏళ్ల కిందట నుంచి ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు హెరిసిస్ విభేదాలు సృష్టిస్తారు, ఎవరు స్కీమా, ఎవరు వర్గాల కింద సృష్టించారో వాళ్ళకి తెలుసు. బట్ దే రీప్ ద కాన్సిక్వెన్సెస్ నౌ. ఇక్కడే నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదు. నరకానికి వెళ్ళరు అనుకోండి, బహుమతులు రావనుకోండి, బట్ ఇన్ దిస్ వరల్డ్ వైల్ లివింగ్ దే ఆర్ సఫరింగ్. అది తప్పించుకోవడానికి నిజాయితీగా నిబద్ధతో మనం సేవ చేయాలి. యూనిటీ ఇన్ టీచింగ్స్ అన్నీ ఒకేలాగా ఉండాలి. మనం ఒకలాగా బోధిస్తుంటే ఇంకొక పాదిరి కొత్తవాడు వచ్చి ఇంకోటి బోధిస్తుంటే తప్పది. నమ్మిన వాళ్ళంతా రక్షణ పొందుతారు, ఎటర్నల్ సెక్యూరిటీ ఇచ్చాడంటే కాదు కూడదని ఇంకో వాక్యాన్ని ఏదో చూపించి మతలబు చేద్దామంటే కుదరదు. ఇక్కడ యూనిటీ ఇన్ డాక్ట్రిన్, అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, విశ్వాసాలు అందరూ చేయాలి, డెఫినెట్గా చేయాలి. యూనిటీ ఇన్ వర్షిప్, పరిశుద్ధ యాజకుల పరిచర్య. కొన్ని చర్చల్లో ఎప్పటికీ కూడా ఆ సంఘపు నాయకుడు ఒక్కడే రొట్టె తీసుకుని ద్రాక్షరసం తీసుకుని స్తుతులు చెల్లించి
ఆ పని చేస్తాడో అయిపోద్ది. దట్ ఈజ్ నాట్ ది వే. కొంతమంది తయారు చేసుకోవాలి. స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు, స్త్రీలని మాత్రం మనం అలౌ చేయడానికి అవకాశం లేదు. రాజమండ్రి చర్చ్ అవగాడ్లో స్త్రీలు ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ మెన్. కానీ మనం దే విల్ ప్రీచ్ లైక్ మోర్ దాన్ పాస్టర్. కానీ మనం అవకాశం ఇవ్వలేము వాళ్ళకి, స్త్రీలకి. ఈ డాక్టరీన్ ప్రకారం ఏ పెంతెకోస్తు ఇండిపెండెంట్ చర్చిలో అయితే స్త్రీలు కూడా చక్కగా ముసుగు కూడా వేసుకోకుండా వారు ప్రీచ్ చేయొచ్చు. జీన్ ప్యాంట్స్ వేస్తూ స్కర్ట్స్ వేసుకుని చేస్తారు వాళ్ళు. మనకు అసలు కుదరదు. స్త్రీని పుల్పిటే ఎక్కనెవరు ఎక్కడ. వాళ్ళ సమావేశాలు వాళ్ళు చేసుకుంటారు, కానీ ఆరాధనలో వాళ్ళ పాత్ర ఉండదు. కాబట్టి డాక్టరీన్కి వ్యతిరేకంగా నేను చేస్తానంటే కొన్ని చర్చలు కూడా 1-2 చర్చలు విన్నాను. స్త్రీయే పరిపాలిస్తుందంట, జడ్జిబేల్ లాగా. ఎవరేం చేస్తాడు? నువ్వు ఒప్పందానికి లోబడి నువ్వేమో చర్చ్ ఆఫ్ గాడ్ అని యాక్సెప్ట్ చేసావు. ఆ చర్చ్ ఆఫ్ గాడ్లో రాయితీలన్నీ పొందుతున్నావు. దానికి వ్యతిరేకంగా, డాక్టర్కి వ్యతిరేకంగా ఉన్నామంటే బ్రెయిన్ గారు కూడా ఏమంటాడంటే జడ్జిమెంట్లోకి వస్తారా, వాళ్ళే పోతారు, మనకెందుకు అంటాడు ఆయన. మరి అలా వదిలేయటమేనా? నేనేమనుకుంటానంటే సరిదిద్దుటకును వాళ్ళని మళ్ళీ తిరిగి మార్గంలో పెట్టాలని నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఖండించుటకును సంసిద్ధులై ఉండండి, ఖండించుటకును సరిదిద్దుటకును మీరు వాక్యంతో సంసిద్ధులై ఉండండి అని నేను పూర్తిగా నమ్ముతాను. అలా సరిదిద్దామంటే కంప్లైంట్లు పడేస్తారు. సో ఎందుకు వచ్చిన గొడవ అని కొత్త వాళ్ళు కూడా, కొత్త నాయకులు కూడా వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అలాగేం ఉండకూడదు. వర్షిప్ ఇన్ ద సేమ్ వర్షిప్ త్రూఅవుట్ ద గ్లోబ్, త్రూఅవుట్ ద గెలాక్సీ. ప్రపంచంలో ఎక్కడ చర్చ్ ఆఫ్ గాడ్ ఉన్నా ఒకే విధమైనటువంటి వర్షిప్ ఉండాలి. యూనిటీ అమాంగ్ లీడర్స్, అది మనకు కొరతగా ఉంది. యూనిటీ అమాంగ్ ద లీడర్ ఎక్కడైనా ఉంటుంది. ఆది అపోస్తుల సంఘం నుంచే ఈ యొక్క క్రిమినల్స్ దూరిపోయాయి. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మనం ఎవరిని ఏమన్నా వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు, మానేస్తూ ఉంటారు. మీరు చర్చి మన ఎవరో ఒక అతను యూట్యూబ్లో ఒక 2 నిమిషాలు నిడివి కలిగిన వీడియో పెట్టాడు. అయ్యా సంఘ సభ్యుడు, నేను నిన్ను ఖండించానయ్యా, నువ్వు తప్పు చేస్తున్నావు అని అన్నాను, నువ్వు సరిదిద్దుకోవాలి. అయ్యగారు నాది తప్పు కాదు, మీదే తప్పు అన్నావు అనుకో, నేనేం చేస్తాను? నాదే తప్పు అంటాను. క్షమాపణలు అడగమంటే క్షమాపణలు కూడా అడుగుతాను. నేను పాస్టర్ అంటున్నాడు అనమాట. నువ్వు ఏమి చెబితే నేను అది చేస్తాను, నేను గద్దించను. నేను ఇక మీదట నీ మీద పరుషమైన మాటలు మాట్లాడను, నేను సరిదిద్దడానికి ప్రయత్నం చేయనని చెబుతూ చివరికి ఏమంటాడంటే, నేను గట్టిగా మాట్లాడి దేవుని వాక్యంలో నేను కడిగేస్తూ ఉంటుంటే నువ్వు చర్చ్ మానేస్తావు కదా, ఎక్కడికో పోతావు, లేకపోతే విశ్వాసం నుంచే పోతావు కదా. ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ, నీ సోలు చర్చిని విడిచి వెళ్ళకూడదు అని అంటాడు ఆ పాస్టర్. అంటే ఈ రోజుల్లో మన కఠినంగా మాట్లాడితే ఇంట్లో కొడుకు కూతుళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. సామరస్యపూర్వకంగానే మనం మాట్లాడాలి, ప్రేమపూర్వకంగానే మనం మాట్లాడాలి. మీరు కూడా మీ సంఘ సభ్యుల్ని ఆ విధంగా చేస్తున్నారు, దేవునికి వందనాలు. లీడర్స్లో కూడా ఎప్పుడు ఎవరిని ఏమీ అనవద్దు. అయితే ఇది అని మనం చెప్పాలి. సో యూనిటీ అమంగ్ సెయింట్స్, సంఘంలో వాళ్ళందరూ కూడా ఒకే ఐక్యతతో ఉండాలి. ఇది డాక్ట్రినల్ ఆస్పెక్ట్స్. ఈ యూనిటీ డాక్ట్రినల్ ఆస్పెక్ట్స్, ఎటర్నల్ సెక్యూరిటీ, కింగ్డమ్ ఆఫ్ ది గాడ్, హౌస్ ఆఫ్ ది గాడ్, జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్, హోలీ ఈ ఎలాంటి ఇంపార్టెన్సో ఈ రెండో ఇంపార్టెన్స్ గురించి మాట్లాడరు చాలామంది. సెకండ్ ఇంపార్టెన్స్ ఈజ్ అంతా దాంతోపాటు ఈక్వల్గా ఉండేది యూనిటీ అండ్ వన్నెస్. యూనిటీ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ నేను చెప్పాను మీకు. సో చిన్న చిన్న కారణాల వల్ల స్కిజం, హెరిసిరీ ఇలాంటివి జరగకూడదు, చిన్న విడిపోకూడదు. కొత్త నిబంధనలో ఈ స్కిజం అంటే విభజన, డివిజన్, హెరిసి, అపోస్టసీ అనే మాట ఉంది, మతభ్రష్టత్వం. ఈ మతభ్రష్టత్వం లాగా ఈ స్కిజంని, హెరిసీని ప్రభు పోల్చాడు. భ్రష్టత్వం అన్నమాట. పేతురు రాసిన తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనంలో మతభ్రష్టత్వము కలిగి అంత్యక్రీస్తు పేరు వెల్లడి కాగానే
ప్రభు మధ్యాకాశానికి వస్తాడని రాయబడి ఉంది. మధ్యాకాశాన్ని అని కూడా ఆ రోజు వస్తుంది, ఆ దినం వస్తుంది అంటాడు. అంటే మనము ఈ అపోస్టసీ అంటే మత భ్రష్టత్వం, ఉన్న మత పద్ధతుల్ని మార్చివేసి ఒకడు మ్యూజిక్కే దేవుడు అంటాడు, గంతులేయడమే దావీదు వలె నాట్యం అంటే దేవుడు అంటాడు, అలే స్తోత్రం స్తోత్రాన్ని మోసపడిపోవడమే అదే దేవుడు అంటాడు. ఈ పద్ధతులు మనకు నచ్చవండి, మనకు నప్పవు. అసలు ఈ టైప్ ఆఫ్ వర్షిప్ ఇప్పుడు ప్రజెంట్ 80-90% వీడియోల్లో చూపిస్తున్నటువంటి అవుట్ సైడ్ ది వర్షిప్ నాట్ ఎట్ ఆల్ అ వర్షిప్. ఆత్మతోనూ సత్యంతోనూ జరిగే వర్షిప్, సైలెంట్ వర్షిప్, కేకలు, పొలి కేకలు, మ్యూజిక్ వాల్యూమ్ పనిచేయడం, లైట్లు మైండ్ మీద పనిచేసే విధంగా ఫోకస్ లైట్లు, ఫ్లడ్ లైట్లు, ఈ టైప్ ఆఫ్ వర్షిప్ పరలోకంలో కూడా ఉండదు. కానీ జనులు ఎందుకు వెళ్తున్నారంటే టు అండ్ మనీ. అది సరైన పద్ధతి. నువ్వు అలాంటి వాటికి వెళ్ళకూడదు, నీ సంఘ సభ్యుల్ని ఎంకరేజ్ చేయకూడదు. నేను చేయగలిగిన మహా మంచి పని ఏంటంటే, నా దగ్గర ఒక 30-40 మంది ఉన్నా, దే నెవర్ గో టు ద గాస్పల్ మీటింగ్స్ అవుట్ సైడ్, దే నెవర్ సీ యూట్యూబ్ ఆఫ్ అదర్ పాస్టర్స్. చూస్తే చర్చ్ ఆఫ్ గాడ్ రాజమండ్రి వెబ్సైట్ మాత్రమే చూస్తారు. అంటే అలా కంట్రోల్ మనం పెట్టుకోవాలి. మనం చెప్పిందే సత్యం, నీకే సత్యం తెలీదు, నీకే ఏమీ రాదు, నువ్వే పైన ఉండేటువంటి వాడైతే సంఘాన్ని ఎలాగ అదుపులో చేస్తూ ఉంటావు. మీకు ఒక లూజ్ యూనిటీ ఉండకూడదు. FC 4:1-6లో చెప్తున్నాడు, సమాధానమైన బంధం చేత, దాన్ని బాండ్ ఆఫ్ పీస్ అంటాడు. ఆ సమాధానం అనే బంధం చేత మీరు కలుపబడాలి. అది ఓన్లీ పరిశుద్ధాత్మనే మీకు ఇవ్వాలంట. అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటి అన్నది కూడా జ్ఞానం లేనప్పుడు ఆ పుస్తకం చదవండి కాస్త. ఎంతో వాల్యుబుల్ పుస్తకం. ఇంకా డబ్బులు లేకపోతే మా సంఘస్థురాలు ఎవరో ఇచ్చింది ₹1,00,000. ఆవిడ పేరు కూడా వేసాం, సంజయ్ గారి యొక్క తల్లి గారు. సో మనము వినుట వలన విశ్వాసం వస్తుందని మనం చూసాం. అయితే చదువుట వలన జ్ఞానం వస్తుందని నేను అంటాను. చదవాలి, చదవకుండా ఓన్లీ ఏదో తెలుసున్న 2-3 వాక్యాలు తీసుకొని చెప్పేయడం కాదు. ఈ స్కిజం, హెరిసీ అనే పదాల గురించి అధ్యయనం చేయడానికి నాకు వారం పట్టింది. ముందుగానే మన నాయకులు చెప్పడం వల్ల ఏం చెప్పాలని ఆలోచన చేస్తే ఈ ఆలోచనలు మనకు వచ్చాయి. సో నాయకుల మధ్య విభజనలకు కొన్ని కారణాలు చూద్దాం. నెపోటిజం, బంధుప్రీతి. పాపం ఇక్కడ పౌలు గారు కొంత అలజడికి గురయ్యాడు. అసలు యాక్చువల్గా పౌలుని తీసుకొచ్చింది బర్నబాసు పౌలు ఇరువురు మిషనరీ యాత్రలో ఉండి ఉండగా వారితో పాటు జాన్ మార్క్ అనేవాడు వచ్చాడు. జాన్ మార్క్ ఎవడంటే బర్నబాస్కి నెఫ్యూ, అంటే మేనలుడు. అయితే బర్నబాసు అక్కడ ఏవో గొడవలు అవుతుంటే బర్నబాసు పౌలు ఉండిపోయారు, కానీ జాన్ మార్క్ వెళ్ళిపోయాడు భయపడిపోయి. తర్వాత ఫర్దర్ మిషనరీ యాత్రలో బర్నబాస్ జాన్ మార్క్ని కూడా తీసుకెళ్దాం అంటే పౌలు ఒప్పుకోలేదు. మనల్ని రిసీవ్ చేసిపోయాడు, వాడితో ఎందుకని. అక్కడ ఇద్దరు విడిపోయారు, బర్నబాసు పౌలు. అసలు బర్నబాసే పెద్దోడు. బర్నబాస్ మరి తీసుకున్న నిర్ణయము దేవునికి నచ్చలేదేమో, కానీ బర్నబాస్ రాసినటువంటి పత్రిక అని ఎక్కడ చూడం మనం. అపోస్తులైన పౌలు గారి సందేశాలే ఉంటాయి మొత్తం అంతా. పేతురు యోహానులు తప్పించి మిగతా అన్ని, కొరింథీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పౌలు. బర్నబాస్ ఏమో వద్దు, వీడిని తీసుకెళ్ళొద్దు జాన్ మార్కుని అనుకున్నాడు. జాన్ మార్కుని తీసుకున్నాడు. పౌలు సేల్ అంటాం కదా, సేల్ అన్నది తీసుకుని ఆయన బయలుదేరాడు. ఇద్దరు 39వ వచనంలో వారిలో తీవ్రమైన వాదం కలిగినందున, అంటే యాక్చువల్గా అంత తీవ్రమైన తెలుగు ఇంగ్లీష్లో లేదు, షార్ప్ డిసగ్రిమెంట్, నచ్చలేకపోతే వదిలేయడమే, మాకు నచ్చలేదయ్యా అని చెప్పడం. తీవ్రం అంటే కొట్టేసుకునే స్టేజ్ అనమాట.
సో అలాగే తెలుగు చూడకూడదు, ఇంగ్లీష్ కూడా చూస్తూ ఉండాలి. పౌలు శీలలేమో ఎక్కడికి వెళ్ళిపోయారు? సిరియా, సిలిసియా అనే ప్రాంతాలకు వెళ్ళిపోయి, ఇవన్నీ టర్కీలో ఉంటాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ సేవ, బర్నబాస్ సేవ ఏం వదలలేదు. అంటే ఆర్గ్యుమెంట్ వచ్చి మానేస్తే సేవ వదిలేసుకోలేదు వాళ్ళు. ఇప్పుడు ఏదో ఇద్దరు మిషనరీలు, చర్చ్ ఆఫ్ గాడ్ సంబంధించిన ఇద్దరు మిషనరీలకి ఏదో 20 ఏళ్ళ కింద గొడవ వచ్చింది. ఇండియా ఒకటి మానేశాడు. మానేసి సేవ ఏం చేయలేదు, వేరే చోట చేసుకుంటున్నాడు. సేవ మానరు. ఆ సహచరుడు మన డిఫరెన్స్ వచ్చినప్పుడు ఇంకో సహచరుడితో వెళ్ళిపోతాడు. ఇక్కడ పౌలు గారికి బర్నబాస్కి ఇద్దరు మంచి మిత్రులు. వారు జాన్ మార్క్ని తీసుకెళ్లారు పంపులియాకి. మళ్ళా ఫర్దర్ మిషనరీ యాత్రలో వాడిని తీసుకెళ్దామంటే పౌలు గారు ఒప్పుకోలేదు. పౌలు గారు ఒప్పుకోకుండా వాళ్ళకిద్దరికి వాదన జరిగింది. పౌలు గారేమో శీలను తీసుకుని ఆయన సిరియా, ఇప్పుడు సిరియా, సిలిసియా ప్రాంతాలకు వెళ్ళి సేవ చేశాడు. అయితే బర్నబాసు సైప్రస్కి వెళ్ళి జాన్ మార్క్తో అక్కడ సేవ చేస్తాడు. నాకు సొంత ప్రశ్న ఏమొచ్చేది అంటే, అయ్యో బర్నబాస్ కూడా మంచి సేవకుడే కదా, ఇన్ఫ్యాక్ట్ పౌలు గారిని ఇంట్రడ్యూస్ చేసింది బర్నబాసే కదా, ఎందుకు ప్రభువు వారు బర్నబాస్ సేవను యాక్సెప్ట్ చేయలేదు, బర్నబాస్ రాసిన పత్రిక అని ఎందుకు లేదు అనేది నాకు ఒకసారి నాకే డౌట్ వస్తుంది. ఆ డౌట్ ఎవడో తీర్చలేడు. బర్నబాస్ ఏం తప్పు చేశాడు అని తీసుకెళ్దాం, ఇంకో ఛాన్స్ ఇద్దాం అంటాడు. ప్రభువే అంటాడు కదా, ఈ చెట్టుని ఇంకో ఏడాది పాటు ఉంచు, నేను రైతుగా దీనికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుకి నీళ్ళేస్తాను, ఒక ఏడాది చూసిన తర్వాత కుదరకపోతే నరికేద్దామనే కాన్సెప్ట్లో ఇక్కడ పౌలు గారు అసలు ఒప్పుకోడు. ఒకసారి మనల్ని వద్దనుకుని వెళ్ళిపోయేవాడిని మనం తీసుకోకూడదు జాన్ మార్క్ని అని అన్నప్పుడు, జాన్ మార్క్ ఏమో బర్నబాస్కి మేనల్డ్ నెఫ్యూ, బంధుప్రీతి వల్ల కూడా ఆ విధమైనటువంటి తారతమ్య భేదాలు వస్తాయి. మరి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. బర్నబాస్ రాసిన పత్రిక బర్నబాస్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు దేవుడు అన్నది నాకు ఐడియా లేదు. సో మిషనరీల మధ్య కూడా తగాదాలు వస్తే వాళ్ళు మానేరు, ఎవరి దోవలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ విధంగా పరిచర్య జరిగింది. సో మనము ఇంకా కారణాలు, బంధుప్రీతి కూడా ఒక కారణం. చాలామంది మమ్మల్ని బిగినింగ్లో మోజెస్ గారు చర్చి బంధువులు చర్చి అనేవారు. నిజమే, బంధువులు చర్చి. ఇప్పుడు బంధువులే 30 మంది అయిపోయారు, పిల్లలు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఎవడో కూడా చర్చిని విడిచిపెట్టేవాళ్ళలేదు. కొత్త జనరేషన్, మన గిఫ్ట్ ఏజ్ జనరేషన్ అంతా కూడా బంధువులు పరిశుద్ధులు కాదా, బంధువులకి సేవక్కర్లేదా? అదొక విమర్శ. చెప్పాను కదా, ఎవడొకడు ఉంటాడో వాడు చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బంధువులు చర్చ అంటే కదా, బంధువులు చర్చే కాదని ఎవడన్నాడు? ఇప్పుడు ఆ బంధువులే ఇక్కడ విస్తారంగా అయిపోయారు. జనం వాళ్ళే తీసుకొస్తుంటే 30, 40, 50 మంది వరకు ఉంటారు, ఆ స్కూల్ టీచర్లు కాకుండా. సో నెపోటిజం అనేది కూడా ఒక్కొక్కసారి విడిపోవడానికి, లీడర్స్ విడిపోవడానికి, బర్నబాసు పౌలు విడిపోవడానికి నెపోటిజం అంటే ఏంటి తెలుగులో? ప్రీతి. మా బంధువు కాబట్టి రికమెండ్ చేస్తున్నాను అంటాడు, కుదరదు అంటాడు పౌలు. కొంతమంది చర్చ్లో లేక నాయకుల్లో ప్రధానత్వం నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ప్రతిదానికి ముందుకు వచ్చేస్తూ ఉంటారు. చర్చ్ ఆఫ్ గాడ్లో బోధించేటప్పుడు ఈ ప్రీ ఎమినెన్స్ గురించి ప్రత్యేకంగా చెబుతారు. ప్రీ ఎమినెన్స్ అంటే నువ్వే ఎక్స్పోజ్ అవడం. యాక్చువల్లీ వేళ నేను మంచి వైట్ కోట్ తెచ్చుకున్నాను, అక్కడ ఉంది. ఓన్లీ వీడియోస్ అది జనరల్గా వేస్తూ ఉంటాను ఆదివారం. ఎందుకులే ఎప్పుడు లేనిది నాయకుల మధ్య మళ్ళీ కోట్ వేసుకునేదో వాళ్ళందరికంటే హెచ్చు స్థితిలో ఉన్నానని చెప్పుకోవడం ఎందుకని అక్కడే పెట్టేశాను వైట్ కోట్. సో ప్రధానత్వం అనమాట. అంటే బాహ్యమైన ఉద్యోగాల్లో పర్వాలేదు అనుకోండి, కలెక్టర్లో వాళ్ళు ప్రిన్సిపాల్స్ అంటే పర్లేదు. చర్చ్ ఆఫ్ గాడ్లో కొంత వరకు తనకంటే తక్కువ స్థాయి వాళ్ళని బాధపడే విధంగా కొంతమంది బాధపడతారు. డెఫినెట్గా నాకేమీ లేదు కదా, సూట్ లేదు కదా, వీడు సూట్ వేసుకొచ్చాడు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని కూడా హర్ట్ చేయకూడదనే విధానంలో అది మనకు నేర్పుతారు బిగినింగ్లో.
ఈ థియోత్రోపీ అనేవాడు మూడవ యోహాను రాసిన 3వ పత్రిక 1:9 చాలా ట్రబుల్ చేస్తున్నాడు, చర్చిని ట్రబుల్ చేసేస్తున్నాడు. ఎందుకంటే ప్రీ ఎమినెన్స్, థియో ట్రీ ఫస్, తెలుగులో థియోట్రోపీ అని ఉంటుంది. థియోట్రోఫస్ అనేవాడు చర్చిలో ప్రతిదానికి ముందుగా వర్షిప్ వాడే, పాటలు వాడే, ప్రసంగం వాడే, ఇంకన్నిటిలో నేనే ముందుకు వచ్చేస్తూ ఉంటాడు వీడు. ఆ లీడర్స్ ఎవడని వస్తే గొడవ పడుతూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళ వల్ల కూడా డివిజన్ వచ్చేస్తా. ఆడిని థియోట్రెఫస్ లేక తెలుగులో థియోట్రోఫీ లాంటి వాళ్ళు కూడా సంఘాల్లో ఉంటారు, నాయకుల మధ్య కూడా ఉంటారు. ఈ విధముగా ప్రధానత్వంని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రీ ఎమినెన్స్, అది ఉండకూడదు చర్చ్ ఆఫ్ గాడ్ లీడర్స్లో, అస్సలు ఉండకూడదు. ప్రీ ఎమినెన్స్ అంటే ప్రొజెక్ట్, నేనే గొప్పవాడిని, నేనే అధికారం, నేనే బ్రెయిన్ గారు నా మాట అంటారు, నాదే అధికారం, ఆ టైప్ ఆఫ్ కుదరదు. నేను కూడా ఏదో నా సొంత ఆసక్తి బట్టి మీకు లెసన్స్ చెప్తున్నాను, కానీ మీకు చెప్పాలని నాకు నన్ను ఎవరు ఆదేశించలేదు, నేను ఎవరిని పర్మిషన్ తీసుకోలేదు, నాకు వచ్చిన జ్ఞానాన్ని పంచుతున్నాను అంతే. బిబిలికల్ ఏ థియాలజికల్ ప్రొఫెసర్ నాకు చెప్పలేదు. థియాలజికల్ ప్రొఫెసర్ కూడా ఈ అన్నింటిని చదివితేనే అర్థం చేసుకుంటాడు. మీకు బుక్కుల్లో కూడా లేవు ఇవాళ చెప్పి అన్నీ కూడా కొత్త టాపిక్స్, ఇవాటన్నిటిని కూడా నేను రీసెర్చ్ చేసుకుని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇంకా విభేదాలు రావడానికి, లీడర్స్ మధ్య, సంఘస్థుల మధ్య విభేదాలు రావడానికి, ఈ హెరిసిస్ వర్గాలుగా విడిపోవడానికి కారణాలు ఏంటంటే విచిత్రమైనటువంటి రీజన్ ఉంది ఇక్కడ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11, 17, 22లో వాళ్ళ సోషల్ స్టేటస్, ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకునేటప్పుడట ధనికులు వచ్చి మొత్తం ఫుల్గా తినేసి ద్రాక్షరసం రాసి వెళ్ళిపోతుంటే పేదోళ్ళకు ఉండేది కదంట. అంటే ఇప్పుడు మనలాగా సింపుల్గా ఒక రొట్టి, ద్రాక్షరసం చిన్న మొక్క ఇవ్వడము, ద్రాక్షరసం ఇవ్వడం కప్పులో అలాగే ఉండేది కాదు. భోజనాలు తెచ్చేసి ప్రభు ప్రార్థన చేసేయడం, ప్రభు లేదా స్తోత్రం చెల్లించేయడం, ఆ తినేంటారంటే తినేయడం. ధనికులు తినేస్తూ ఉండేవారంట ఈ సంస్కారంలో ఉండేటువంటి ఆహార పదార్థాలు, పేదోళ్ళకు ఉంచేవారు కదంట. పేదోడు కాబట్టి మాట్లాడేవాడు కాదట. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11, 17, 22లో ఉంది. అంటే ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని, అంటే కమ్యూనియన్ని వాళ్ళు హోలీ ప్రీస్ట్హుడ్ సర్వీస్ అన్నారో లేదో నాకు తెలియదు, కానీ కమ్యూనియన్ అనే మాట మాత్రం ఉంది. దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ధనికులైన వాళ్ళు ముందుగా వెళ్ళిపోయి తినేస్తున్నారు, పేదలు ఉంటున్నారు, వాళ్ళకి ఆహారం ఉండలేదని రాసుకొచ్చాడు. అది కూడా కొత్తగా అనిపించింది నాకు రీజన్. సో లార్డ్ సప్పర్లో కూడా తేడాలు ఆ విధంగా బిగినింగ్లోంచి రావడం మనకు అలాగే లేదు. దేవునికి వందనాలు, మనం చక్కగా వర్షిప్లోనే చేస్తూ ఉంటాం. ఇంకేం కారణాలు ఉన్నాయి ఈ స్కీజం గురించి? స్కీజం అంటే వర్గాలు, హెరిసిస్కి ఇంకా కారణాలు ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:25లో పేదవాళ్ళని తక్కువ చేస్తారట, ధనికుల్ని చాలా గౌరవిస్తారు. కొన్ని చర్చిలు అంతే కదా, మన దేవుని సంఘాల్లో అలాగేమి ఉండదు. దేవునికి వందనాలు. ఒకరిని ఎక్కువ చేసి ఒకరిని తక్కువ చేసి బాగా డబ్బుకి చందాలు బాగా ఇచ్చేవాడిని కూడా బాగా గౌరవిస్తాడు పాస్టర్. కొన్ని సంఘం మనకి అలాగేమి ఉండదు. అందుకనే ప్రత్యేక కానుకలు కూడా పట్టరు ఫారిన్ కంట్రీస్లో. అంటే పేదోళ్ళు, ఇవ్వలేని వాళ్ళు కొంత బాధపడతారు. హర్ట్ చేయకూడదు వాళ్ళని. మనం తీసుకుంటున్నాం అనుకోండి, వేరే విషయం అది. అయితే అలాగా ఆ ప్రత్యేకమైన కానుకలని చెప్పకపోతే ఉన్న కానుకలు కూడా మనకి ఎవరు వేరే పాస్టర్కి ఇచ్చేస్తారు. సో మనకుండేటువంటి లోటుబాట్లు మనకు ఉన్నాయి, వాటిని సరిపించుకుంటూ ఉంటాం. పేద ధనిక తారతమ్య భేదాలు వల్ల కూడా ఈ విభేదాలు వస్తున్నాయట. సో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:10లో మనం చదివిందే, లీడర్లు అనేవాళ్ళు, సంఘస్థులు అనేవాళ్ళు ఏకభావంతో మాట్లాడాలి, కక్షలు ఉండకూడదు, ఏక మనస్సు, ఏకతాత్పర్యంతో మీరు సంసిద్ధులై ఉండాలి. గమ్మత్ ఏంటంటే ఇంకొక విచిత్రమైనటువంటి స్టడీ చేశాను.
యేసు ప్రభు ప్రసంగం చేస్తున్నప్పుడే యేసు ప్రభుని విమర్శిస్తూ ఉంటాడు. ప్రసంగానికి వచ్చాడు, ఎవడు రమ్మన్నాడు? యేసు ప్రభునే విమర్శ చేస్తున్నారట. యేసు మాటలు వింటున్న వాళ్ళు సరైనవని కొంతమంది, సరైనవి కాదని అక్కడే విభేదం వచ్చేస్తుంది. ఇది చర్చ్ కాదు, సభ. యోహాను 7:39-44లో కొంతమంది ఈయన ప్రవక్త అంటున్నారు, కొంతమంది క్రీస్తు అంటున్నారు. ఈ గలీలీయుడే కదా ఇతను, దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిబడిన బెత్లెహేము గ్రామం నుండి వచ్చాడని లేఖనంలో చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ ఏంటంటే కొంతమంది క్రీస్తును కనపరుస్తున్నారు, కొంతమందిని క్రీస్తును అపఖ్యాతిగా మాట్లాడుతున్నారు. ఇంకా ముందుకెళ్తే యోహాను 9:15-20లో పాపి అయిన మనుషుడే కదా, యేసుప్రభు కూడా శరీరంతో ఉన్నాడు, పాపే కదా, మరి సూచక్రియలు ఎలా చేస్తున్నాడు అని 16వ వచనంలో, ఇట్లు వారిలో భేదము పుట్టెను. అందుకని యూదులు ఏం చేశారు, యేసుప్రభు మాటలు వింటున్నప్పుడు గుడ్డివాడు స్వస్థపడితే గుడ్డివాడు తల్లిదండ్రులను కూడా పిలిచి, చిన్నప్పటి నుంచి గుడ్డివాడు అంటే గుడ్డివాడే ఇక స్వస్థ పొందాడు యేసుప్రభు దగ్గర అని వాళ్ళు చెప్తే కానీ వాళ్ళు నమ్మారో లేదో తెలియదు, కానీ టెస్ట్ చేశారు. అంటే ఏంటి, యేసు ప్రభువు కూడా ఒక పాపి, ఈ పాపి దగ్గర మనం మాట్లాడడం ఏంటి అని వినేవాళ్ళు అండం. కొంతమంది యోహాను 7:39-44లో చూస్తే ఇతను ప్రవక్త అని కొంతమంది అన్నారు, కొంతమంది క్రీస్తు అంటున్నారు, గలీలీయవాడు అని కొంతమంది. ఇలాగా 43వ వచనంలో, కాబట్టి ఆయనను గూర్చి జనసమూహంలో భేదము పుట్టెను. భేదం అంటే అక్కడికే హెరిసి వచ్చేసింది, సిస్మా వచ్చేసింది. అంటే విమతలు భేదములు కల్పించేవాడు సాతాను, మనసులో దూరి చేస్తూ ఉంటాడు. 51వ PHSSలో యేసునామమందు చేరి మేము రొట్టె విరిచుండగానే పాట, చక్కటి పాట ఉంది. అది జర్మన్ నేషనల్ సాంగ్ ట్యూన్లో ఉంటుంది. దాంట్లో ఒక చరణంలో యేసు గురించి వర్ణిస్తూ ఏమంటాడంటే, రాజు యాజకుండు ప్రవక్త అంటాడు. రాజు, యాజకుడు, ప్రవక్త. మన యేసు ప్రభుకి అనేకమైనటువంటి నామధేయాలు కలిగిన వాడు, అన్ని నామముల కంటే ఆయన నామమే హెచ్చించి. రాజు, యాజకుండు, ప్రవక్త. కొంతమంది ప్రవక్త అనుకుంటున్నారు, కొంతమంది ఏమో వీడు గలీలీయుడే కదా, ఆ దావీదు వంశమంది పుట్టాడు అన్నాడు, బెత్లెహేముడే కదా, పాపిగా ఉండి కూడా మన మనుషులందరూ పాపలే కదా, ఈ క్రియలు చేస్తున్నారేంటని కొంతమంది ఆయన మాటలు విని ఆయన్నే విమర్శించేవారు. మీ మాటలు విని మిమ్మల్ని విమర్శిస్తారు, నా ప్రసంగాలు విని కొంతమంది విమర్శిస్తారు. మీరు విమర్శించవచ్చు, దట్స్ న్యాచురల్. ఆ వర్గాలు, విభేదాలు అవన్నీ కూడా కామన్ థింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ సెంచరీ. అయితే మనం తెలుసుకుని మనం ఆవేశపడిపోకుండా మనం చక్కగా వాటిని దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో, పరిశుద్ధాత్మ సహాయంతో పరిష్కరించాలి. 1 తిమోతి 1:3-4లో, నేను మాసిదోనియాకి వెళ్తుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవచ్చు. సత్యం 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 అంటారు చచ్చాగడ్లో. సత్యం ఏంటి అంటే ఇవ్వబడినటువంటి వాక్యం, బైబిల్లో ఉన్న వాక్యం, అపోస్తుల బోధ. ఆ సహవాసమందు రొట్టె విరుచుటేంది ఎడతెకండా. అపోస్తులకి బోధ అంటే బైబిల్ బోధ. నువ్వేదో బుద్ధుడు బొమ్మ పెట్టుకుని లేకపోతే ఇంకో ఇస్లామిక్ బోధలు చేయకూడదు, అసలు వాటి గురించే వెళ్ళకూడదు. అందువల్ల మనకి కొంత భిన్న ప్రవృత్తి మనలోనే ఉంది. ఎవరి దగ్గర ఎందుకు? సత్యమునకు భిన్నమైన బోధ చేస్తున్నామేమో ఒకసారి ఆలోచించుకో. కల్పనా కథలు, మితములేని వంశావళులు, జీనియాలజీ, యేసుప్రభు యొక్క జీనియాలజీలో రూత్ ఉంది, రూతు మోయాబీరాలు, ఈ గొడవ అంతా నీకెందుకు? అలాగే ఇంకా కొంతమంది వేశ్యలు కూడా ఉంటారు వంశావళిలో. అవన్నీ దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ రాహాబు ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఈ డిస్కషన్లో పెట్టుకోకూడదు, అనవసరం. అవన్నీ కూడా వేస్ట్. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక
వివాదముతోనే సంబంధం కలిగి ఉన్నవాడిని నువ్వు లక్ష్య పెడుతున్నావు, జాగ్రత్త సుమ అంటాడు. సో ఇలాగ రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఆరియానిజం అని, డాసిటిజం అని, నెస్టోరియానిజం అని, యేసుప్రభు యొక్క దైవత్వాన్ని గురించి ఇవి ఒప్పుకోవి. ఫిసిటిజం అని, అపోలినేరియానిజం అని, యేసుప్రభు దేవుడు కాదులే, మామూలుగా మంచి మానవుడు, అట్లాంటి థీరీస్ అన్నీ కూడా మనము నమ్మకూడదు. మోనోథిలిటిజం. సరే, సెకండ్ యూనిట్లోకి వెళ్తున్నాం. ఇది ఎక్కువసేపు ఉండదు అనుకోండి. ఇది మీకు చాలాసార్లు నేను చెప్పాను. కరోనా టైంలో కూడా దీన్ని జాన్ కెర్ర్ అని ఒక ఆయన చనిపోయారు ఈ మధ్యకాలంలోనే. 84 అలన్ టామ్స్ లాగా పెద్దోడు ఆయన. ఇంచుమించు 60-70 ఆర్టికల్స్ కరోనా 1 yearలో నాకు పంపించారు. వారానికి ఒకటి చెప్పిన, 2 లేక 3 కూడా చెప్పిన. దాన్ని ట్రాన్స్లేట్ చేసేసి వెంటనే బుధవారం వస్తే లక్షవారం కల్లా యూట్యూబ్లో పెట్టేస్తూ ఉండేవాడిని. ఇప్పటికే అవి ఉన్నాయి యూట్యూబ్లో. అప్పుడు యూనిటీ మీద, వన్నెస్ మీద ఒక మంచి లెసన్ తయారు చేసి పంపించాడు ఆయన. దాంట్లో కొంత భాగం మీకు చెప్తాను. బైబిల్లో విశ్వాసుల మధ్య వివాదాలు నివారించాలి. వివాదాలు ఉండకూడదు. లీడర్స్ మధ్య వివాదాలు ఉండకూడదు. ఉన్నా నోరు మూసుకూర్చోవాలి. ఐక్యతను పెంపొందించాలి. ఏమి విమర్శ చేయకుండా, దేవుని యొక్క తీర్పుకు నువ్వు చోటు ఇవ్వకుండా, దేవుని ఉగ్రత పాలవకుండా నువ్వు మౌనముగా ఉండవలెను. ఐక్యతను పెంపొందించడానికి నువ్వు ప్రయత్నాలు చెయ్యి. సామెతలు 20:33లో కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరిన. ఎప్పుడు ఫైటింగ్ అంటూ ఉంటారు కొంతమంది. విశ్వాసాలు కూడా ఉంటారు అలాగా. మన సంఘాల్లో లేవు, దేవునికి వందనాలు. ఎప్పుడైనా మన సిటీలో ఉన్న లూథరన్ సంఘానికి వెళ్తే డేకన్స్, పాస్టర్స్ డివిజన్ అయిపోద్ది. ప్రసంగం అయిపోగానే గొడవలు. కొన్ని సంఘాల్లో అయితే గత కాలంగా పాస్టర్ని రాయిచి బుర్రబద్దలు కొట్టిన కేసులు కూడా నేను చూశాను. వీడియోలు కూడా అవి నా దగ్గర ఉన్నవి. ఇలాగ పాస్టర్ని దూషించడం. దైవజనుడు కదా, దైవ వాక్యం చెప్తున్నాడు, ఆయన వృత్తాయం చేసిపోతున్నాడని ఊరుకోరు కొంతమంది ఈ కలహప్రియులు. అందుకనే మాలో అలాంటి వాడు లేడని పౌలు గారు చెప్తాడు. కలహప్రియులు మాలో లేరని. దేవుని సంఘాల్లో, ఆ లూథరన్ సంఘాలు దేవుని సంఘాలు పాటించడం కాదు కదా, అందువల్ల వాళ్ళు పాటించరు. పాస్టర్ చెప్పడం, చెప్తే అతను ట్రాన్స్ఫర్ చేసేస్తారు, లేకపోతే బాగుతారు. అందుకు భయపడిపోయి తమ ఉద్యోగము, తన ఫ్యామిలీ ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి మరి నాకు లాంటి ప్రసంగాలు వాళ్ళు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే కన్స్టెంట్స్ ఉన్నాయి చాలా. సామెతల గ్రంథం 20:33లో చూస్తాం. రోమేయులకు రాసిన పత్రిక 12:18లో నీకు వీలైనంత వరకు సమస్తమైనటువంటి మనుషులతో సమాధానంగా పీస్ షలోమ్ అంటున్నాడు. అంటే సమాధానంగానే ఉండాలంటున్నాడు లీడర్స్ని. కానీ ఆర్గ్యుమెంట్ వేసుకోకూడదు. ఏదైనా ఒక విషయం అడిగితే చిచ్చరపిడిలా మీద పడిపోకూడదు. ఇది బోధిస్తేనే కదా తెలిసేది. ఇదంతా బోధ వినరు. ఒకవేళ ఇలా రమ్మన్నా రారు. వాళ్ళు చచ్చావుగాడు అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 23-24 వచనంలో నేర్పులేని మూడుల వితర్కములను జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాణిని విసర్జించము. ఇంక నెగ్లెక్ట్ చేసేయండి. ఎవడైతే వాదనకు దిగుతున్నాడో దేవుని సంఘాల్లో నాయకుల్లో పక్క పెట్టేయండి. 26వ వచనంలో ప్రభు యొక్క దాసుడు, దాన్ని లార్డ్ సర్వెంట్ అన్నాడు. మనము కూడా దేవుని సేవకులమే కదా. అట్టి వారిని సాత్వికముతో శిక్షించుట, అంటే మంచి మాటలతోనే వాడిని చెప్పాలి. ఒక క్రూరుడు, దుర్మార్గుడు అయినటువంటి విశ్వాసం ఉంటే వాడిని వాడు రేంజ్లో పరుషమైన మాటలను మాట్లాడుకుంటూ వెళితే వాడు ఎండవు. గొడవకు వస్తాడు, కొట్టేస్తాడు, చంపేస్తాడు. క్రైస్తవుల్లో కూడా చంపుకోవడాలు కూడా ఉన్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. వేరే వాళ్ళు వచ్చి మత వ్యాప్తి చేస్తున్నారు, క్రైస్తవులను చంపేద్దాం, లేపేద్దాం అనే కాన్సెప్ట్ ఉంది. అయితే క్రైస్తవులు సంఘంలోనే చంపుకోవడాలు కూడా. ఒకసారి ఏఎల్సి ప్రెసిడెంట్ని చంపేశారు గుంటూరులో, ఒక 20 ఏళ్ల కిందట హత్య చేశారు. సో క్రిస్టియానిటీ ఏదో పవిత్రమైనదని పేరు చెప్పుకుంటాం, కానీ దాంట్లో ఉన్నటువంటి జనులందరూ కూడా పవిత్రులు, పరిశుద్ధులు అని చెప్పుకోవడానికి వీల్లేదు. కానీ
మన దేవుని సంఘాల్లో పరిశుద్ధుల్ని మనం అలా ట్రైన్ చేయాలి, లీడర్స్ని అలాగే మనం ట్రైన్ చేయాలి. దైవదాసుడు, లార్డ్ సర్వెంటు జగడాలు పుట్టించేవాడిని, లేకుంటే ఈ డిఫరెన్సెస్ సృష్టించేవాడిని పిలిచి సాత్వికంగా శిక్షించాలి. ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళి చెప్పాలి. అందరి ఏడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించేవాడుగాను ఉండవాలి. లార్డ్ సర్వెంట్ లక్షణాలు అంట: సాధువుగా ఉండాలి, బోధించడానికి సమర్థుడు, నాకే రాదు బాబు అంటే ఎలా కుదురుతుంది, కీడును సహించేవాడు, కానీ ఎవడైనా కీడు చేస్తే, అపచారం చేస్తే సహించాలని చెప్తున్నాడు ఇక్కడ. వన్నెస్ అమాంగ్ చర్చెస్ ఆఫ్ గాడ్. దేవుని సంఘాలలో డాక్ట్రిన్కి ఎంత విలువ ఉందో, యూనిటీకి, వన్నెస్కి ఎంత ఉంది వాల్యూ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:14 మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య, అంటే విశ్వాసంలోనే అలాంటి వాళ్ళు ఉంటారు, నిరపరాధులు, నిష్కంకులు, అనేజ్యులైన దేవుని కుమారులగినట్లు మీరు సణుగులు మానేయండి. సంశయాలు, ఆడు ఎలా చేస్తున్నాడు, ఈడు ఎలా చేస్తున్నాడు, ఆడు ఎలా పోతున్నాడు, అక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడికి వస్తున్నాడు, ఇవన్నీ మనకు అనవసరం. అలాంటి మానేయండి. సమస్త కార్యములను చేయండి. డూ ఎవ్రీథింగ్ వితౌట్ గ్రంబ్లింగ్ అండ్ ఆర్గ్యూయింగ్. అలా గ్రంబ్లింగ్ అంటే సణుక్కోవడం ఉండకూడదు, ఆర్గ్యుమెంట్ చేయకూడదు. మనం ఎవడైనా ఆర్గ్యుమెంట్ చేస్తుంటే నమస్కారం బాబు అని ఒకసారి 2 సార్లు మన లీడర్స్ మీటింగ్లో అలాగే ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉంటుంటే నేను చల్లార్చేశాను. ఫోన్లేవయ్యా, ఎందుకు వదిలేయండి అయ్యా, ఎందుకు వచ్చింది కూడా. అతనికి మెచ్యూరిటీ లేదు, నీకు మెచ్యూరిటీ లేని వాళ్ళకి నువ్వు బాధపడిపోతే ఎలాగా అని 2-3 సార్లు చెప్పాను. మెచ్యూర్డ్ మ్యాన్ని నేను సంభాళించకపోతే అది గొడవ అయిపోతుంది, కొట్టేసుకుంటారు నాయకులు కూడా. సో ఆ విధంగా వీలైనంత వరకు కూల్నెస్. ఇప్పుడు చూడండి, అసెంబ్లీ పార్లమెంట్లో సభాపతి స్పీకర్ అని ఉంటాడు, వాడిని నానా తిట్లు తిడుతూ ఉంటారు. స్వపక్షం వాళ్ళు తిడుతూ ఉంటారు, ఒకసారి ప్రతిపక్షం వాళ్ళు తిడుతూ ఉంటారు. వాడు కూల్ మెయింటైన్ చేయాలి. ట్యాబ్లెట్లు వేసుకొస్తాడేమో తెలియదు, కానీ మనకి కూల్, ఇంకా రియాక్షన్ ఉండదు. నువ్వు కోపాడు, ఏం నెమ్మదిగా అలాగా ఒక బుద్ధుల్లాగా కూర్చుంటాడు అంతే. సభాపతిని చూడండి, ఏ సభాపతిని అలాగే ఉంటాడు. కారణం ఏంటంటే ఈడు రెచ్చిపోయి ఆడు రెచ్చిపోతే కొట్టేసుకోవాలంతే. మనం అలాగే ఉండకూడదు. అబ్రహాం ఆనాడు ఆదికాండంలోనే 13:8 అంటాడు, అబ్రాహాము అనే పేరున్నప్పుడు నాకును నీకును, తమ్ముడితో అంటాడు, నాకును నీకును పశువుల కాపర్లకి కలహం ఉండకూడదు, మనం బంధువులు, వీఆర్ ఆల్ రిలేషన్స్ ఇన్ ది క్రైస్ట్ బ్లడ్. అందుకనే కదా మనం బ్రదర్, హలో బ్రదర్ హౌ ఆర్ యూ అంటాం, హలో సిస్టర్ హౌ ఆర్ యూ అంటాం, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అంటాం. ప్రైజ్ ద లార్డ్ అంటే వీఆర్ రిలేటెడ్ ఇన్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యోహాను 15:21 సిద్ధాంతాన్ని అంగీకరించిన, అంటే అపోస్తలిక్ డాక్టర్ని మనం అంగీకరించాం. వేరే వాడికి ఇండిపెండెంట్ చర్చ్ వాడుకో, ఆ చర్చ్ వాడుకో, ఈ చర్చ్ వాడుకో లేదంటే వాళ్ళ గొడవ వదిలేయండి. మీకు ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాన్ని సంఘం వారు ఇచ్చారు. ఆ సిద్ధాంతాన్ని అంగీకరించి మీలో డిస్ప్యూట్స్ రాకూడదు, విభేదాలు రాకూడదు. యోహాను 17:20-21 అసలైనటువంటి యూనిటీకి, వన్నెస్కి దేవుడు మంచి వాక్యాలని ఇచ్చాడు. ఇందులో ఏమంటాడంటే, యేసుప్రభు అంటాడు, దేవా నీవు నేను ఏకమైనట్లు ఈ విశ్వాసులు నేను కూడా ఐక్యముగా ఉండాలి, నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇస్తున్నాను అంటూ యేసుప్రభు తన ద్వారా రక్షింపబడిన వారికి గొప్ప ఆధిక్యతను దేవుడి దగ్గర ఇస్తున్నాడు. ఆయన యేసుప్రభు దేవుడిలో ఏ విధంగా ఉన్నాడో ఐక్యంగా, అలాగే వారును మనలో ఐక్యంగా ఉండాలి. నీవు నాకు మహిమనిచ్చావే, ఆ మహిమని నేను వీరికి ఇస్తున్నాను అంటాడు. మహిమ శరీరాలు ఎవరికి వస్తాయంటే నీతిమంతులకు వస్తాయి. నీతిమంతులు ఎవరంటే యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు. రోమా 5:9 ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా మీరు తీర్చబడతారు. నీతిమంతులే మహిమ శరీరంతో మారుతారు, వాళ్ళే పరలోక రాజ్యంలోకి వెళ్తారు. వాళ్ళే రెండవ రాకడలో యేసు ప్రభుతో పాటు భూమండలం మీదకి వచ్చి 1000 ఏళ్ళ పరిపాలన చేస్తారు. మహిమ శరీరంతో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇంకా ప్రత్యుత్పత్తి, పిల్లలు పుట్టించడం అలాంటిది ఉంది. వాళ్ళంతా కూడా రాజులైన యాజక సమూహము. తర్వాత నూతన యెరూషలేములోను, నూతన పరలోకంలోనూ ఈ మహిమ శరీరంతో ఉన్నటువంటి విశ్వాసులే ఉంటారు. ఈ మహిమను నీకు ఇచ్చేస్తానని అంటున్నాడు యేసు ప్రభు. సో ఆ విధంగా వన్నెస్ గురించి యేసయ్య మనకి మాటలు చెప్తున్నాడు. యోహాను సువార్త 15:12 నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఈ విశ్వాసులకి నిన్ను వల్లేని పొరుగువాన్ని ప్రేమించడం అనేది వేరేది. ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కదా,
ఆ కలవరి ప్రేమ, మీ కొరకు నేను చనిపోయేటంత ప్రేమ, రక్తం చెందించేటువంటి ప్రేమ చూపించాను కదా, ఆ ప్రకారమే విశ్వాసులారా మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి అంటున్నాడు. సో ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ మనం చూస్తే యేసు ప్రభు విశ్వాసుల మధ్య, లీడర్స్ మధ్య ఒక ప్రమాణాలు, స్టాండర్డ్స్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన స్టాండర్డ్స్, నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించము బయట వాళ్ళకి. మీ సంఘంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. సంఘంలో ఉన్నవారు కూడా ఒకటిగా ఉండాలి. సో నేను అంత సెపరేటు, నేను ఇండిపెండెంటు, నాకేంటి, నాకు ఫండ్ వచ్చేస్తుంది, ఇట్లాంటి మాటలు చర్చ్ ఆఫ్ గాడ్లో కుదరవు. నేను అంగీకరించనంటే అది మీ ఇష్టం, జడ్జిమెంట్లోకి వచ్చేస్తారు మీరు. నేను చాలాసార్లు బ్రెయిన్తో అన్నాను, ఏమంటే వీళ్ళంతా కూడా ఏంటి, వాట్ ఇస్ దిస్, యు ఆర్ డూయింగ్ రాంగ్ అని కూడా అన్నాను. ఏమీ ప్రాక్టీస్ ఇవ్వకుండా చర్చ్ ఆఫ్ గాడ్ అని సరిగ్గా చేయట్లేదని అంటే, చెప్పాము, వాళ్ళు నేర్చుకోవట్లేదు, లేదా నువ్వు చెప్పు అంటాడు. ఒకవేళ చెప్పినా వినకపోతే ఏం చేయాలి అంటే వాళ్ళ కర్మకే వాళ్ళని వదిలేసేటట్టండి, జడ్జిమెంట్లోకి వచ్చేస్తా అంటే మరి జడ్జిమెంట్లోకి వెళ్ళిపోయేటట్టు మనం చేయకూడదు కదా. ఇప్పుడు పాపము జరిగే ప్రదేశం ఉన్నది, ఆ పాపము జరిగే ప్రదేశంలోనికి మన పిల్లల్ని పంపించకూడదు కదా. పాపము పడిపోయేటువంటి పరిస్థితుల్లోకి మన పిల్లల్ని తోసాం కదా. మనం అలా చేస్తే ఇంకా మనకి మెచ్యూర్డ్ బిలీవర్స్గా మనం ఎలా చెప్పుకోగలుగుతాము? అందువల్ల తప్పు చేయకుండా ఉండేటువంటి విధముగా మనము చెప్పి వాళ్ళని చేయాలనేది నా ప్రయత్నం. అది కుదరలేదనుకోండి, ఇంకా ఏం చేస్తాను అనమాట. వాళ్ళ కర్మకి వాళ్ళనే వదిలేసే విధంగా మనం చూస్తాం. క్రిస్టియన్ యూనిటీలో నా ఇండిపెండెంట్ చర్చి, నేను ఎక్కడ దూరంగా ఉంటాను అంటే ఉంటే ఉన్నారు, కానీ యూనిటీలో ఉండాలి. కనీసం యూనిటీలో ఉండాలని నేనేమంటాను, మీటింగ్ పెట్టినప్పుడల్లా రండి బాబు, వర్గాలు విభేదాలు, హెరిసిస్, స్కిస్మా లాగా అయిపోతుంది, వచ్చి వెళ్ళిపోండి, మంచి భోజనం పెడుతున్నాం కదా మేము, పోనీ భోజనం కోసం కాకపోయినా ఆ ఫెలోషిప్లో కలవండి అని చెప్తాం. చర్చెస్ ఆఫ్ గాడ్కి ఎంబ్లంలో, ఈ ఎంబ్లంలో కింద మాట ఉంటుంది, దట్ దే మే బి వన్, వాళ్ళందరూ ఏకమై ఉండాలి. సో డాక్టర్కి ఎంత విలువ ఉందో ఐక్యంగా ఉండడానికి అంత విలువ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని సంఘాలు ఎక్కడ ఓన్లీ గంటి, చొప్పెల్ల, పలమూరు, తాడేపల్లిగూడెం ఇవే కాదు, దర్ ఆర్ మెనీ చర్చెస్. అందరూ ఇలాగే చేస్తుంటారు. యేసుప్రభువే చర్చెస్ ఆఫ్ గాడ్ని, చర్చిల్ని ఏర్పాటు చేశాడు. ఆయన శరీరంలో ప్రత్యేకంగా మనము ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఈ జాన్ కెరగర్ రాస్తూ దేవుని సంఘాలకి చాలా భక్తిపరుడు, 90 ఏళ్ళ వరకు యాక్టివ్గా ఆర్టికల్స్ రాస్తూ ఉండేవాడు. నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఫోటోలే చూడడమే. ఆయన ఈ ఆర్టికల్లో రాస్తూ ఏమంటున్నాడంటే, ఒక విశ్వాసి ఉన్నాడు, క్రైస్తవ విశ్వాసి, వాడు రోడ్డు మీద వెళుతున్నాడు. వీడు విశ్వాసి అనగా క్రీస్తు శరీరం అనే సంఘంలో వాడు సభ్యుడో నాకు తెలియదు. అంటే ఏంటి, క్రీస్తు శరీరం అనే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాలను గుర్తించలేం మనం. అయితే ఇంకొకడు ఉన్నాడు, ఆ ఊళ్ళో చర్చ్ ఆఫ్ గాడ్లో ఉన్నాడు వాడు. నేను కూడా వారి చర్చ్కి చాలాసార్లు వెళ్ళాను, ఇప్పుడు విజిటర్గా వచ్చాను. సో వాడిని నేను గుర్తించగలుగుతున్నాను అంటాడు. వేరే సంఘస్థుడు లేదా వేరే విశ్వాసిని గుర్తించలేకపోయాడు. ఎందుకంటే అది ఇన్విజిబుల్ చర్చ్, విశ్వాసే కానీ వాడికి మనకు సంబంధం లేదు. అది దేవుని సంఘంలో ఉన్నటువంటి వాడిని గుర్తించగలుగుతున్నాడు. అంటే దేవుని సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. నాయకుడే సాక్ష్యం సరిగ్గా లేకపోతే, నాయకుడే ఈ డాక్టర్ని అంతా వేస్ట్, పల్లెటూరులో పాటించరు అని అంటే మనం ఏం చేస్తాం? నాయకుడు సరైన విధానంలో ఉంటే చర్చ్ ఆఫ్ గాడ్ యొక్క సత్యాలు, డాక్టర్ని అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయబడుతుంది. అన్నీ గాస్పల్ చర్చెసే, ఎవాంజలికల్ చర్చెసే. మనం వీఆర్ సెపరేటెడ్ పీపుల్. అందుకనే మీరు వాళ్ళతో కలవకండి, అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకండి, క్రీస్తుకు బెలియాలకి సంబంధం ఏంటి, ఈ విధంగా మనల్ని సెపరేట్ చేసేసాడు. యాకోబుకి ఒక ఎర్రని అంగి కట్టినట్టు మనకి సిలువ రక్తంతో నేసినటువంటి ఒక వస్త్రాన్ని, ధవళ వస్త్రాన్ని కప్పాడు ఆయన. ఎర్రటి వస్త్రాన్ని కప్పేశాడు. రక్షణ వస్త్రాన్ని ధరించుకున్న వారముగా మనం దేవుని సంఘాలలో ఒక మంచి సాక్ష్యం ఉండేటట్టుగా మనము చాలా చాలా
ప్రయత్నం చేస్తూ ఉండాలి. వన్నెస్ ఇన్ క్రైస్ట్. ఎక్కడుందండి ఐక్యత్వం? వచ్చేసి గంట మాట్లాడేస్తూ ఉంటుంటే వచ్చేస్తుంది ఐక్యత? ప్రాక్టికల్గా చెప్పాలి, ప్రాక్టికల్గా ప్రూవ్ చేయాలి. మనం ప్రూవ్ చేస్తున్నాం. ఆ వన్నెస్ కోసం ప్రయత్నం చేస్తాను. నేను ఉండను, నేను ఇంతే, నేను విభేదాలు హెరిసిస్ సృష్టించేవాడిని, లేకుంటే స్కెస్మా వర్గాలు అని అంటే వాళ్ళ కర్మని మనం వదిలేయడమే. సో ఇంటర్ డిపెండెంట్. ఒక చర్చి సంబంధం కలిగి చూడండి. నేను ఎమ్మానుయేల్ కేసు అందరూ ₹1 ఇచ్చినా పర్వాలేదు, దట్ ఈజ్ ఫెలోషిప్ లవ్. ₹1000 పైన ఇచ్చారంతా. అలాగా ఏదో ఒక సమస్య ఎవడికొకడికి వస్తుంది. చెన్నై వాళ్ళని అడగడము, ఇంగ్లాండ్ వాళ్ళని అడగడము, అర్జించడం, వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళని తిట్టుకోవడం ఎందుకు? మనలో ఓపిక ఉన్నంత వరకు మనం ఇవ్వచ్చును. సంఘాల్లో చర్చ్లు ఏదో కొద్దో గొప్ప ఇస్తున్నాయి కదా, మరీ అంత దారుణంగా ఏమీ లేవు. అందుకనే మీరు రైజ్ చేయండి. ఒకవేళ వచ్చే దినాల్లో ఏదైనా విపత్కరమైన పరిస్థితులు, ఒకవేళ సంఘాలకు సపోర్ట్ లేని పరిస్థితుల్లో మీరు కాళ్ళ మీద నిలబడడానికి ప్రయత్నం చేయండి. అంటే చర్చ్లో ఆఫరింగ్స్ని రైజ్ చేయండి. ఉద్యోగస్తులు అయితే టైర్స్ ఏమని అడగండి, బతిమాలుకోండి. మా సంఘాన్ని మనమే నిర్వహించుకోవాలి కదా, మనకి కూడా సపోర్ట్స్ అనేవి లేవు, ఆగిపోయాయి మరి అని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత మీకు ఖచ్చితంగా సమస్య వస్తుంది. ఆ 10 ఏళ్ళు తర్వాత జీవించే వాళ్ళు అందరూ కూడా ఈ మాట గుర్తుపెట్టుకోండి. 5 ఏళ్ళ తర్వాత జీవించాం, అంతకాలం మేము బ్రతుకుతామో లేదో మాకు తెలియదు కానీ, బట్ దీస్ వర్డ్స్ విల్ కమ్ ట్రూ ఈవెన్ ఆఫ్టర్ 10 years. యు మస్ట్ బీ ఇండిపెండెంట్. యు మస్ట్ మీకు చర్చ్ ఇచ్చారు, సంఘం ఇచ్చారు, ఫర్నిచర్లు అవి మీరు కొనుక్కున్నారు, భోజనపు సామాగ్రి అన్నీ మీరు కొనుక్కున్నారు, చక్కగా మీరు చేస్తున్నారు ఫెలోషిప్. దాన్ని ఫైనాన్షియల్గా ఏదైనా మరి కొంచెం ఇంప్రూవ్మెంట్, పాస్టర్ జీతం వచ్చే విధంగా మరి మీరు చూసుకుంటా ఉంటే సపోర్ట్ ఆగిపోయినా మీరు ఒక 5-10 ఏళ్ళ తర్వాత అన్ని రోజులు ఈవేళ ఉన్నట్టు ఉండకపోవచ్చును. ఎప్పటి నుంచో చెప్తున్నాడు బ్రెయిన్ గారు. అందుకని నువ్వు ఎలా మాట్లాడుతున్నావు కదని నాకు సపోర్ట్ కట్ చేసి పారేస్తాడు. మేమేమనలేదు. అందువలన ఇలా మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటంటే మీరు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నారు కదా, ఇంకెందుకు ఈ డబ్బు పేదోళ్ళకి ఇస్తాం కదా అన్నట్టుగా వారు చేశారు. దాన్ని యాక్సెప్ట్ చేశాం మేము. సో జీసస్ ప్రేస్ ఫర్ ది చర్చ్ కోసం యేసుప్రభు ప్రార్థించాడు. ఐ ప్రే ఫర్ దోస్ హూ బిలీవ్ ఇన్ మీ. నా మీద నమ్మకం ఉన్న వాళ్ళ కోసం నేను నమ్ముకున్నవారు వాళ్ళు ఐక్యంగా ఉండాలని ప్రార్థన చేస్తాను. లవ్ ఈచ్ అదర్ యాజ్ ఐ లవ్డ్ యూ. నేను మిమ్మల్ని ప్రేమించిన విధంగా మీరును ప్రేమ అనేది తగ్గిపోయిందండి మన మధ్య. అదే దట్స్ వాట్ ఐఎమ్ ఫీలింగ్, మై ఫీలింగ్. కీర్తన గ్రంథము 133:1 సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం. సో ఐక్యత చెడిపోకుండా, విభేదాలను సృష్టించే విధంగా ఉండకుండా లీడర్స్ ఉండాలి. సిద్ధాంతాలను అంగీకరించిన వాళ్ళు తప్పనిసరిగా వాటిని అమలు చేయాలి. డాక్టరీన్కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దేవుడే మిమ్మల్ని తీర్పులోకి తీస్తుంది. మీ రక్షణ పోదు కానీ, బట్ యూ హావ్ టు ఆన్సర్ గాడ్ అట్ ది జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. నువ్వు ఎందుకు ఇలా చేసావయ్యా, వై యూ ఆర్ డన్ లైక్ దిస్, నువ్వు రక్షింపబడిన వాళ్ళు ఎలాగే చేస్తారని అడిగిన దానికి సమాధానం చెప్పలేక సిగ్గుపడే పరిస్థితులను తెచ్చుకోకు. యూనిటీ అండ్ మెచ్యూరిటీ ఇన్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరంలో ఐక్యత, దేవుని సంఘాలలో ఐక్యత కొరకు నువ్వు ఏర్పాటు చేయబడ్డావు కాబట్టి యూనిటీతోనూ పరిపక్వతతోనూ ఐక్యత్వంతోనూ ఉండము. FC 4:1-6 మీరు చదువుతున్నారు. సరే, ఇవన్నీ మేము ఎలా చేయగలమండి? సాతాను మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తుంది. మీరు ముందులోనే చెప్పారు కదా, ఈ స్కిజంకి హెరిస్కి ముఖ్య కారణాలు ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీని సైతాను యేసు రక్తం చేత కొనబడినటువంటి ఐక్యతను డిస్ట్రాయ్ చేయడానికి సాతాను పన్నిన పన్నాగంలో ఇదొక భాగం అని అన్నాం కదా. సాతాను ఎదిరించడానికి సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఇందులో సర్వాంగ కవచంలో ఆర్మర్ ఆఫ్ గాడ్లో ఇవన్నీ మీకు తెలియనివి కాదు. 6 సర్వాంగ కవచం అంటే ఇందులో విశ్వాసం అనే డాలు, విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టకండి. రక్షణ అనే కిరీటాన్ని వదిలిపెట్టద్దు. మీరు సత్యం అనే దట్టి, నీతి అను మైమరుపు అంటే బెల్ట్ అనమాట. రక్షణ శిరాస్త్రం, విశ్వాసం అనే డాలు. విశ్వాసము, రక్షణ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చివరికి వచ్చేసామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:33 దేవుని సంఘాల్లో మనం ఇది చెప్పుకోవాలి. పరిశుద్ధుల సంఘాలన్నింటిలోనూ, అంటే దేవుని సంఘం అంటే చాలా గొప్పగా చెప్పుకుంటాం కదా, పరిశుద్ధులండి, సెయింట్స్, వీఆర్ ఆల్ హోలీ పీపుల్
హోలీ ప్రీస్ట్హుడ్ సర్వీస్కి వెళ్ళిపోతున్నాం మేము, 10 గంటలకల్లా అయిపోతుంది, రొట్టె ద్రాక్షారసం విరుస్తాం, దాంట్లో మేము పాల్గొంటేనే మాకు వారం అంతా బ్లెస్సింగ్స్ ఉంటాయనో పోతాయి, మొత్తానికి ఏదో దేవుని మహిమపరుస్తానో మొత్తానికి వస్తారుగా జనం. ఆ విధంగా మీరు ఎడ్యుకేట్ చేయాలి ప్రజల్ని. పరిశుద్ధుల సంఘములన్నిటిలోనూ అల్లరికి కర్త కాడు. అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ ప్రతిపక్షాలు స్వపక్షాలు అధికార పక్షాలు కొట్టుకునే విధంగా, బెంచులు ఇసిరేసుకునే విధంగా ఎప్పుడు కూడా మనం అల్లరి కర్తగా అల్లరి విధానంలోనే ఉండకూడదు. ఇక్కడ ఇన్ ఆల్ చర్చెస్ ఆఫ్ గాడ్ పీస్, ఆథర్ ఆఫ్ కన్ఫ్యూషన్, ఆయన అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త అని మనము భావించుకోవాలి. ఆల్రెడీ సంఘాలన్నీ పాడైపోయాయండి, చాలా వరకు పాడైపోయాయి. ప్రతివాడు కూడా వాడు చదువు లేకపోయినా, థియాలజీ చదవకపోయినా, నేనేదో గొప్ప వాడు మెకానిక్ అయినా లేకపోతే సంగీతం నేర్చుకునేవాడైనా బిల్డప్ చూస్తే ప్రొఫెసర్ కంటే ఎక్కువ ఉంటుంది. ఒక గిటార్ తీసుకుంటాడు, తెగ వాయించేస్తూ ఉంటాడు, ఒక పాటను 10 సార్లు పాడతాడు, మ్యూజిక్ ఫెడలేట్లు పెట్టేసి గెంతేస్తూ ఉంటాడు. హోలీ స్పిరిట్ అంటే మత్తులోకి వెళ్ళిపోయి ప్రజలంతా కూడా డాన్సులు వేసి ఇదే ఆరాధన అనుకుంటూ ఉంటారు. ఆల్రెడీ యాంటీ క్రైస్ట్లో దూరిపోయారు. చాలా కాలం 2000 సంవత్సరాల కిందటే దూరిపోయారు. అనేకులైన అబద్ధ టీచర్స్, ప్రవక్తలు లోకంలోనికి వెళ్ళారు. ప్రతి ఆత్మను నమ్మక ఓ క్రైస్తవ ఓ చర్చ్ ఆఫ్ గాడ్ లీడర్స్, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోండి. అంజూరపు చెట్టుని అంజూరపు పళ్ళే కాస్తాయి, పల్లేరు చెట్టుని పల్లేరు కాయలు కాస్తాయి. అంజూరపు చెట్టులో పల్లేరు కాయలు కాయదు కదా, పల్లేరు చెట్టు అంజూరపు చెట్లు కాయవు కదా, అందువల్ల వాడు ఫలముల బట్టి మీరు నిర్ణయం చేయొచ్చు అంటాడు. మీకు ఇంకా వివరంగా కావాలంటే కొండ మీద ప్రసంగాల్లో ఒక మంచి అబద్ధ ప్రవక్తల గురించి ఒక మంచి ప్రసంగం ఉంది. కొండ మీద ప్రసంగాలు అనేది అసలు అది బేసిస్ ఫర్ అవర్ ఫెయిత్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ విధంగా మనము కొంత మనల్ని మనం సరి చేసుకోవాలి. వాడు గెంతుతున్నాడు కదా నువ్వు గెంతేయడం, వాడు గిటార్ పెట్టుకు వాయించేస్తున్నాడు నువ్వు గిటార్, వాడు అలేలే స్తోత్రం నువ్వు అనేయడం, పడిపోవడం మీద పడి, దిస్ ఈజ్ నాన్ సెన్స్ ఇన్ చర్చెస్ ఆఫ్ గాడ్. మనము బోధిస్తాం నెమ్మదిగా. ఒకవేళ మీరు నన్ను క్షమించండి, మీరు ఒకవేళ ఈ పెంతెకోస్తల్ టైప్ ఆఫ్ ఆరాధనలు చేస్తూ ఉంటుంటే అవి బయటికి ఈ మైకుల ద్వారా బయటికి పంపించేసే విధానంలాగా మేము చేస్తే రేపటికల్లా ఇది ఖాళీ చేయించేస్తారు. ఇక్కడంతా కూడా అప్పర్ హైయర్ క్యాస్ట్ పీపుల్. మన ప్రాపర్టీ మనదైనా వాళ్ళు నిలబడినవారు మనల్ని. ఇక్కడికి ఒక స్కూల్ పెట్టాము, 250 మంది పిల్లలు ఉన్నారు, ఇక్కడ 50 మంది ఆదివారం వస్తారు. ఇప్పటికే ఎంక్వైరీలు అవుతున్నాయి. అయినా మనల మీద ఎందుకు మోజెస్ గారు అంటే గౌరవం, నేను ఒక క్రమశిక్షణ కలిగినటువంటి బిలీవర్నానండి, టీచర్నా ఉన్నామండి, ప్రొఫెసర్నా ఉన్నాండి, ప్రిన్సిపాల్, నేను ఐఎమ్ మెయింటైనింగ్ మై టెస్ట్ మనీ అవుట్ సైడ్. సో మన మీదకి జనరల్గా ఎవరో రారు. కాబట్టి మీరు కూడా ఈ పాస్టర్ గారు చాలా మంచోడండి అనే విధానంలో మీ చర్చ్ ఆఫ్ గాడ్ని మీరు గొప్ప సాక్షి కలిగినటువంటి కుటుంబంలో అబద్ధ బోధకుల వైపు మీరెందుకు వెళ్తారంటే, నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. ఈ మధ్యకాలంలో పెంతెకోస్తల్ టైపు ప్రవేశపెట్టేశారు ఈ మధ్య కొంతమంది. వాట్ ఇది నాకు బోధించిన వాళ్ళు ఎలాగ చేయమని చెప్పలేదు. మరి వాళ్ళదన్నా తప్పు అయి ఉండాలి, మీదైనా తప్పు ఉండాలి, నేను చెప్పిన తప్పు అయినా అయి ఉండాలి. మరి అంగీకరించేస్తున్నారు, మనం ఏం చేస్తాం? సో అలాంటివి మానేయండి దయచేసి. ఒకటే చెప్తున్నాను, మీకు అప్పగింపబడిన పనిని మీరు నిబద్ధతతో, ఇంటిగ్రిటీతో, ఒక 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 పరిశుద్ధతతో చేయకపోతే యూ విల్ బి బ్రాట్ ఇన్ టు ద జడ్జ్మెంట్. ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి. ఆల్రెడీ సమ్ పీపుల్ ఆర్ గెటింగ్ పనిష్డ్ నౌ వైల్ దే ఆర్ లివింగ్. సో మనలో కలహప్రియులు ఎవరో లేరని మనము చెప్పుకోవచ్చు. అపోస్తల కార్యములు 20:24 దేవుని కృపాస్వార్తను బట్టి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంతో మాత్రముగా ప్రియమైనదిగా ఎంచుకుని. నా ప్రాణం ఎక్కర్లేదయ్యా నాకు, నా దేవుని సేవ. ఆ దేవుని సేవలో నేను పోతున్నప్పుడు ఆటంకాలు వచ్చినప్పుడు ఆదివారం నాడు ఒక వాక్యం, అది బహుశా పేతురు రాసిన పత్రికలో అనుకుంటా, అది చదివి అది సంఘస్థులకి చెప్పాను. అంటే వాక్యం వచ్చింది మెసేజ్లో, ఎవడైనను నా నిమిత్తము
నింద భరించిన ఎడల దేవుని ఆత్మ అతనిపై నిలిచును. సో వీఆర్ ఆఫ్టర్ ఆల్ డస్ట్, వీఆర్ ఆఫ్టర్ ఆల్ గ్రాస్, గడ్డి వంటి వారము, ధూళి వంటి వారము. అవర్ లివింగ్ పీరియడ్ ఈజ్ వెరీ స్మాల్. మనిషి జీవితం తీసుకుంటే 20-25 ఏళ్ళ వరకు చదువుకుంటాడు. అయితే 20-25 ఏళ్ళు ఉద్యోగం చేస్తాడు. మీరైతే మీ జీవితకాలం అంతా చేయాలి పాస్ట్ ఉద్యోగం. సో ఆ విధంగా మనము 50 ఏళ్ళు 40 ఏళ్ళకే డిసీజ్ అయిపోతారు. 50 ఏళ్ళకి ఇంకా వచ్చారు. 60 ఏళ్ళు దాటేటప్పుడు ఇంకా రోగాలు కొమ్ముకుంటూ ఉంటాయి. ఇంకా 70 ఏళ్ళు దాటితే ఇంకా రోగాలు వస్తాయి. ఆ రోగాలన్నిటిలోని దేవుని కృప ఉంటే బతుకుతాం, లేకపోతే లేదు. అయితే మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, ప్రాణం పోయే వరకు కూడా సత్యములను వెంబడించాలి. మాటలు చెప్పడం కాదు, సత్యాలు అంటాం, ఏదో మాయలు మధ్యంతరాలు చేసేయడం కాదు. యు మస్ట్ ఫుల్ఫిల్ ది డిజైర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దట్ ఈస్ డాక్టర్నల్ ఆస్పెక్ట్స్. అన్నిటిలోనూ నేను 7 పాయింట్లా చెప్పాను మీకు. యూనిటీ ఇన్ ది లీడర్స్, యూనిటీ ఇన్ ది సెయింట్స్, యూనిటీ ఇన్ వర్షిప్, అన్నిట్లోనూ యూనిటీ ఇన్ టీచింగ్. మనం ఒకలా చెప్తా ఉంటుంటే నువ్వు ఇంకొకలా చెప్తాంటే ఇంకెలాగా. అందుకని కనీసం నేను ఇచ్చిన 6 పుస్తకాలు కూడా జీవితం అయిపోద్దండి మీకు. ఆ పుస్తకాల్లో చెప్పుకొని మీరు ఏ ఫిలిప్ లాంటి వాడు మొదలెడితే తను ఎంతకాలం చర్చ్ ఆఫ్ గాడ్లో ఉంటాడో అంతకాలానికే ఈ సరిపోయేంత మెటీరియల్ అది. ఆ మెటీరియల్ దగ్గర నుంచి నేను యూట్యూబ్లో అవి చూడడం ఎందుకు, వేరే వాళ్ళవి. కాబట్టి నీ ప్రాణము పోయే వరకు కూడా నీ యాత్ర సత్యవంతమైనది ఉండాలని చెబుతూ చివరిగా యాక్ట్స్ 20:28లో దేవుడు స్వరక్తమిచ్చి నీ చర్చ్ కాదు అది, ఆయన స్వరక్తమిచ్చాడు, సంపాదించాడు. ఆ సంఘాన్ని కాయటకు నిన్ను ఒక పనివాడిగా పెట్టుకున్నాడు అంతే. చర్చ్ నీది కాదు, సంఘం నీది కాదు, నువ్వు సంపాదించలేదు, నీదే. అయినా అది దేవుని సొత్తు కింద మనం భావించాలి. నువ్వే నెలకొల్పావు, నువ్వే బిల్డింగ్ కట్టుకున్నావు, నువ్వే నడుపుకున్నావు ఎంతకాలం. ఇప్పుడు చర్చ్ ఆఫ్ గాడ్ అని బ్యానర్ మార్చావు అంతే. పాత పద్ధతుల్లోనే వెళ్ళిపోతుంది అది. అయినా చర్చ్ ఆఫ్ గాడ్ అని యాక్సెప్ట్ చేశారు, చర్చ్ ఆఫ్ గాడ్ కింద నడిచిపోతుంది. నువ్వు వెళ్ళి ఎప్పుడో ప్రసంగం చేస్తావు మామూలుగా, చర్చ్ ఆఫ్ గాడ్ లేచి సోత్రం అంటే భోజనాలు పెడతా, తినేసి వచ్చేస్తాం. ఇదేనా? వాడిని పాడు చేస్తున్నాం మనం. అసలు సత్యం అన్నావు, ఏం సత్యం చెబుతున్నావు నువ్వు? ఎలా ఖండించగలుగుతున్నావు? చర్చ్ నీది కాదు, స్వరక్తమిచ్చి సంపాదించాడు దేవుడు అన్నాడు. ఇక్కడ యేసు అని కూడా అంటలేదు. దేవుడు దేవుని సంఘాన్ని స్వరక్తమిచ్చి సంపాదించాడు. దానిని కాయడానికి మిమ్మల్ని పనివండరుగా పెట్టుకున్నాడు ఆయన. జీతం ఇస్తానని కూడా అనట్లేదు ఆయన. పనివండరుగా పెట్టుకున్నాను, మీరు అధ్యక్షులుగా, ఓవర్సీర్గా, డీకన్గా మీ పనిని మీరు జాగ్రత్తగా చెయ్యండి అని అంటున్నాడు. సో దెర్ ఆర్ మెనీ థింగ్ టు లెర్న్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈరోజు మనం నేర్చుకున్నటువంటి విషయాల్లో ఈ కలహాల కాపురం ఎప్పటికైనా కూలిపోద్ది. కలహాల చర్చ్ ఆఫ్ గాడ్ కింద మనం ఉండకూడదు. ఈ విధంగా స్కిస్మా అండ్ హెరిసిస్, వర్గాలుగా విడిపోవడం, కలహాలు అనేది మన ఆలోచనలోకి రాకూడదు. గాడ్ బ్లెస్ యూ. ఈవినింగ్ సెషన్లో ప్రేయర్ ఆఫ్టర్ లంచ్ మనము కొద్దిసేపు చేసి ఒక అరగంట అంతసేపు ప్రజెంట్లీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసి ప్రార్థన చేద్దాం.